నమ్ముతా ఉన్నా. ఒకసారి బాగుని వాళ్ళు ఆమెను చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కొరకు వచ్చిన వాళ్ళు ఒకసారి ఆమెను చెప్పగలరా? సంతోషంగా ఉన్నవాళ్ళు ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనము ఆదికాండం తెరిచి 15వ అధ్యాయంకి వెళ్దాం. Let us turn our books to book of Genesis chapter 15 from verse 5. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం నుంచి మనకు పరిశుద్ధ గ్రంథం తిప్పి చదువుదాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగా ఉందని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రైజ్ ది లార్డ్. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఓరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గొవ్వను, ఒక తెల్ల పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతను ఖండింపలేదు. గద్దలు ఆ కళ్ళేబుల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. పొద్దుగుంకుపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమపెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయంగా నీవు తెలుసుకుని అబ్రాముతో చెప్పాను. మరియు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరూ ప్రేమించి దీవించి ఆశీర్వదించి నీ ద్వారా ఏర్పరచబడిన కొడుకు నిమిత్తం నీకు మొట్టమొదటిగా వందనస్తున్నాం ప్రభువా. అనేక దినముల నుంచి చేసిన ప్రార్థనకి బదులుగా నీ యొక్క వాక్యంతో సమాధానం మాకిమ్మని, నీ ఆత్మతో మమ్మల్ని సంధించమని, మా దగ్గర ఏదైతే కొత్తగా ఉన్నదో మాకు దయచేయమని, ఏదైతే మాకు అవసరం ఉన్నదో నిశ్చయంగా దాన్ని మరీ ముఖ్యంగా దయచేయమని, ఏదైతే మా లోపల వ్యర్థంగా ఉన్నదో దాన్ని తీసివేయమని, నువ్వు జగత్తు పునాది వేయటానికన్నా ముందుగానే మేము ఎలాగుండాలని ఆశపడ్డావో ప్రభువా, అటు విధంగా మార్చడానికి సాయంకాల సమయాన్ని వాడుకోమని వేడుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరినీ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు మనతో పాటు చాలామంది విశ్వాసులు ఉంటున్నారు. బయట నుంచి జరుస్తున్నాయి. వాళ్ళు కూడా ఇంటానికి వచ్చారు అనుకుందాం. ఆమేన్. ఎందుకంటే నవ వర్తమాన జంతువులు కూడా ఉన్నాయి కదా, మరి ఈ గడి వర్తమానం కూడా వినాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం మొదటి వచనం చూద్దాం. కొంచెం మనకి ఫౌండేషన్ కావాలి కాబట్టి దయచేసి మనము కొంచెం నిదానంగా వెళ్దాం. మొదటి వచనం 5వ వచనం 15:5. ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే దేవుడు అబ్రహాముని ఒక ఊరిలోంచి బయటికి పిలిచాడు. ఏ ఊరు అది? ఊరని పట్టణంలోంచి బయటికి పిలిచాడు. ఆ ఊరిలో నుంచి ఆయనే బయటికి పిలిచాడు. బయటికి పిలిచిన ఆయన, అబ్రహాం నాకు సంతానం లేదు కదా అని బాధపడతా కాబట్టి ఒకరోజు అబ్రహాం ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి, అబ్రహాము పైకి చూడు అన్నాడు. అబ్రహాం పైకి చూస్తున్నప్పుడు ఆకాశ నక్షత్రాలు కనిపిస్తానంటున్నాడు. అబ్రహాము లెక్క పెట్టి అన్నాడు. అయ్యా నా వల్ల కాదన్నాడు. అదిగో నీ సంతానం అలాగ ఉంటుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా నిన్నమ్మన్నటి వరకు చాలామంది క్రైస్తవులు ఇళ్ళ బయట ఏం వేలాడుతూ ఉన్నాయి? కొంచెం గట్టిగా చెప్పిన కూడా అలాగ నాకు ఎందుకు ఎలాడిని
చెప్పండి అమ్మా, ఎందుకు వెళ్ళట్టున్నాయి? క్రిస్మస్ అయిపోగానే ఏం చేసాం? తీసేసాం. అంటే ఆ స్టార్ మనమే పెట్టాం, మనమే తీసేస్తాం. ఇప్పుడు ఆకాశ నక్షత్రం మనం పెట్టలా, మనం తీసేయలేం. ఇది అబ్రాహాము సంతానం అంటే. అబ్రాహాము సంతానం ఇంటి బయట స్టార్ పెట్టుకునే సంతానం కాదండి. మనమే లైట్ వేయాలా, మనమే లైట్ ఆపాలా. ఇప్పుడు ఈ లైట్ని తెలుగులో మనం వెలుగు అంటాం, అవునా? ఈ వెలుగు ఎవరిదంటే దేవుడిది. నిజమైన అబ్రాహాము సంతానంలో దేవుని యొక్క వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఎవడో స్విచ్ చేస్తే ఆరిపోదు, ఎవడో స్విచ్ చేస్తే ఎలగదు. దేవుడు ఒకసారి ఇచ్చాడంటే అది నీ దగ్గరే ఉంటుంది. దానికి ఒక చిన్న రుజువు చెప్తాను. ఇక్కడ ఉన్న మనమందరం కూడా మన కుటుంబాల్లో ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, ఏదో ఒక దెబ్బ దేగలో, ఏదో ఒక గాయమయ్యో, ఏదో ఒక పడిపోయో, ఏదో ఒక సమయంలో కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి, ప్రతి కుటుంబంలో మనం ఒక ఎక్స్రేని కలిగి ఉంటాం. ఉంటాయి ఇంట్లో ఎక్స్రేలు, అందరి ఇళ్లలో ఉంటే ఏదో ఒక కారణం చేత, లేదా ఎక్స్రే చూస్తుంటాం. ఆశ్చర్యం ఏంటంటే ఎక్స్రే మొత్తం నల్లగా ఉంటుంది, మన ఎముక లోపల ఉండేది మాత్రం తెల్లగా కనిపిస్తుంది. చాలామందికి అర్థం కాల. సైంటిస్టులు లాస్ట్లో ఈ మధ్యలో తెలిసిన సంగతి ఏంటంటే ఎముకల లోపల వెలుగు ఉంటుంది అని చెప్పారు. దేవుడు ఎప్పుడు చెప్పాడు? మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు అన్నాడు. దేవుడు ఎప్పుడో చెప్తే శాస్త్రవేత్తలు ఇప్పుడు నువ్వు వెలుగు అంటున్నారు, అవునా? అబ్రహాము దేవుడు యొక్క సంతానం గురించి మాట్లాడుతూ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రంలోనే ఉంటారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరితో పోల్చాడు? రైట్, ఇప్పుడు అనుమానం వచ్చింది. పాస్టర్ గారు మీరు చెప్తుంది బాగానే ఉన్నది, అబ్రహాం అంటే ఆయన యూదుడు కదా, మనం యూదులము కాము కదా, మనం ఎలా ఆయన సంతానం అవుతామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక అని చదివితే అక్కడ ఒక మాట ఉన్నది, మనం అబ్రహాం సంతానం కాదు కానీ అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నాం. విశ్వాసము ద్వారా మనం అబ్రహాం సంతానమై ఉన్నాం. అబ్రహాంకి శరీరరీత్యా పుట్టిన సంతానం కన్నా కూడా మనం ఇంకా ఎక్కువైన వారం అని చెప్పి లేఖనం సెలవిస్తున్నది. ఏమన్ అంటే మనల్ని ఇంకా దేవుడు పై స్థానంలో పెట్టున్నాడు. ఎంతగా పై స్థానంలో పెట్టాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీయుల పత్రికలో అంటున్నాడు, మీరు దేవుని యొక్క దూతలకు తీర్పు తీరుస్తారని మీరు ఎరగరా? ఇప్పుడు దేవుడు దూతలు మనకన్నా ఎక్కువ స్థాయిలో పెట్టాడా, మనల్ని దూతల కన్నా ఎక్కువ స్థాయిలో పెట్టాడా? మనకు ఆ సంగతి తెలియాల. ఇప్పుడు మన స్థాయి ఏంటి? దూతలు అంటే దేవుని యొక్క పనివారు, ప్రవక్తలు అంటే దేవుని యొక్క దాసులు. మరి మనమెవరు? కుమారులము కుమార్తెలు. కుమారులు కుమార్తెలు ఎక్కువ, పనివారు ఎక్కువ. అంటే ఇప్పుడు మన దేవుడు ఎక్కడ పెట్టాడు? నీకు ఆ సంగతి అర్థమవుతుందా అంటున్నా. నీకు ఆ సంగతి అర్థమైతే నీ విశ్వాసం ఎలా ఉండాలి? ఈరోజు మన ఇంటి బయట స్టార్ వెలగటం కాదండి, నీవు వాక్యంతో వెలగాలి, ఆత్మతో వెలగాలి, ఆయన యొక్క సత్యం తెలగాలి, ఆయన యొక్క ప్రభావం తెలగాలి, ఆయన యొక్క వాక్యముతో సువార్త మంటతో నువ్వు మంటుతో కనిపించాలి. హల్లెలూయా. నిజమైన దేవుని కుమారుడు అంటే కుమారుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి కదా. నిజమేనా? ఎక్కడ సంబంధం రావట్లేదు. చాలామంది నోరు తల్లి ఇంటి దగ్గర పెట్టి వచ్చేసారు. అందరూ తెచ్చారా? అందరూ తెస్తే చెప్పండి ఒకసారి. చేతులు ఉన్నాయి మీ దగ్గరే? తెచ్చారా చేతులు? నోళ్ళు తెచ్చారా? ఆమె చెప్పగలరు ఒకసారి. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక కోతి ఉన్నది, కోతికి ఒక పిల్ల పుట్టింది, ఆ పిల్లలు ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఒక కుక్క ఉన్నది, దానికి ఒక పిల్ల పుట్టి, దానికి ఏ లక్షణాలు ఉంటాయి? దాన్ని ఏమంటారు? నిజమేనా? ఒక పాము ఉంది, దానికి పిల్ల పుట్టి, దాన్ని ఏమంటారు? దానికి ఏ లక్షణాలు ఉంటాయి? దేవుడికి కుమారుడు పుడితే వాడిని ఏమంటారు? వాడికి ఏ లక్షణాలు ఉంటాయి? మరి నీకే లక్షణాలు ఉన్నాయి? వినపడలేదు నాకు అక్కడ. ఇప్పుడు మనం ఎవరై ఉన్నాం? దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉంటే మనకి ఆ లక్షణములు ఉంటేనే కదా మన దేవుడు కుమారులు అనేది. ఆ లక్షణం ఉంటేనే కదా మన దేవుని కుమార్తెలు అనేది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మనము వాక్యము చదవటము కాదు, వాక్యము వినటము కాదు, వాక్యము చెప్పటము కాదు, కానీ మనము జీవించడం అయి ఉన్నది. ఇప్పుడు మనం ఆ గడిలోకి వచ్చున్నాం, ఆ కాలంలో మనం జీవించే వారిగా ఉన్నాం. ఈరోజు వాక్యం యొక్క నెరవేర్పు జరుగుతున్న కాలంలో మనం ఉన్నాం. వాక్యం యొక్క నెరవేర్పు అంటే ఇదిగో ఈ ఇంటిలో వాక్యం నెరవేర్పు జరగదండి, ఈ వంటి లోపల వాక్యం నెరవేర్పు జరుగుతుంది. నీ లోపల వాక్యం యొక్క నెరవేర్పు జరుగుతుంది. నీ ఆత్మను మార్చి, నీ స్వభావాన్ని మార్చి, నీ హృదయాన్ని మార్చి, నీ ఆలోచనలు మార్చి, నీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మార్చడానికి దేవుడు సర్వసత్య సంపూర్ణమైన వాక్యాన్ని మన కాలంలో పరిపూర్ణంగా మనకిచ్చాడు. కొద్ది కూడా దేవుడు దాచిపెట్టాల. హల్లెలూయా. ఎందుకని?
దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ మాట ఉన్నది. బైబిల్ తెరవకుండా చెప్తారా? దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. సమాప్తం అవ్వాలా? అయ్యిందా? అయ్యిందా? అవ్వాలా? అయ్యిందా? అవ్వాలా? ఏదో ఒకటే చెప్పాలా. సువార్త మర్మము సమాప్తమయ్యింది అంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటి? సువార్తలో ఉన్న మర్మాలు మొత్తం మనకి చెప్పేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం జరగాల? అది వినాలి, నేను తినాలి, మారాలి. ఇప్పుడు పని ఎక్కడ జరగాల? నా లోపల జరగాల. ఇప్పుడు మారాల్సింది ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరి కోసం ఆగుతున్నాడు? ఎందుకని తెలుసు కదా మీకు. ఎందుకు మారట్లేదు మరి? అన్నిటికి ఒప్పుకున్నారు కదా, ఎందుకు మారట్లేదు చెప్పరాదు నాకు. మారాలంటున్నాం, అవునా? ఇంకా రెడీ అవ్వలేదు అంటున్నాం, ఒప్పుకుంటున్నాం. ఇవన్నీ ఒప్పుకున్న మనము అన్నిటినీ వదిలించుకొని ఎందుకు రాలేకపోతున్నాం? ఎందుకంటే ఈ భూమి మీద ఉండగా మనం ఇప్పుడు ఎక్కడున్నామో సాతాను ఏదేనులో ఉన్నాం. ఈ భూమి సాతాను ఏదేను. ఈ సాతాను ఏదిలో మనం ఉండగా వాడు మనల్ని పైకి పోనీయుడు. నేను సంపూర్ణమైన వాక్యం నమ్మనీయుడు. నీకు అనుమానాలు సందేహాలు పెట్టడమే వాడి పని. నువ్వు క్రమంగా వెళ్తాడని దారి తెప్పించడం వాడికి పని. అయితే దేవుడు కుమారులు కుమార్తెలు ఎన్నడూ మోసపోరు, వధువెన్నడూ మోసపోదు. ఎంతమంది వచ్చి తప్పించాలని ప్రయత్నించినా దేవుడు యొక్క చిత్తంలో నీవు ఉన్నట్టయితే నువ్వు ఎక్కడికి తప్పిపోలే. ప్రజలోడు బైబిల్లో చిన్న మాట చెప్తా. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ బోధలో ఉన్నాడు? గట్టిగా చెప్పండి అమ్మా. కైప బోధలో ఉన్నాడు, అవునా? కైప డాక్టర్ని వేరు, యేసుక్రీస్తు వచ్చాక డాక్టర్ని మారింది. ఆయన ఏ డాక్టర్లో ఉన్నాడు? ఇప్పుడు కైప డాక్టర్లో ఉంటే చచ్చిపోతాడు పౌలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పౌలు అక్కడే ఉండి చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకని పౌలుని ఏం చేశాడు? దేవుడు ఒక దెబ్బ కొట్టి ఈ భూసంబంధమైన కళ్ళుని కనబడకుండా చేస్తా, అప్పుడు సత్యం నమ్ముతామని 3 రోజులు కళ్ళు కనబడని వ్యక్తిగా గుడ్డోని చేసి కూర్చోబెట్టి దేవుడు ఆయన ఎవరు బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే పౌలు దేవుడు కావాలి, అలాగే నేను దేవుడు కావాలి, అలాగే నువ్వు దేవుడు కావాలి. మనలో ఏ ఒక్కరు తప్పిపోవడానికి ఇష్టం లేదండి. నశించిపోయేదాన్ని వెతికి రక్షించుడే మనిషి కుమారుని యొక్క పరిచర్య ఉన్నది. ఆ పరిచర్య దేవుడు ఇప్పుడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ప్రతి కాలంలో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనకి లోబడే దేవుడు ప్రతి కార్యం చేస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నాడు, అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు. ఏంటి నిబంధన? ఇదిగో నీ సంతానము ఆకాశంలో నక్షత్రములై ఉంటారు. అయితే వారు నీలాగా లోబడే ప్రజలు కాదు. నీ తర్వాత వచ్చే జనము నాకు లోబడిన వాళ్ళని ప్రజలు. వాడిని దాసత్వంలోకి పంపిస్తాను. అయితే నీకు మాటిస్తున్నా, దాసత్వంలోకి వాడు వెళ్ళిన 400 ఏళ్ల తర్వాత నేనే మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తాను. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం ఎవరు? ఆమోస్ 3:7 అంటే చెప్పండి. ఆమోస్ 3:7 అంటే చెప్పండి అంటున్నా. దేవుడు తాను ఏదైనా చేయాలనుకుంటే తన ప్రవక్తలకు ముందుగా చెప్తాడు. అలా చెప్పకుండా దేవుడు ఏమి చేయడు. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఏం చేస్తున్నాడు? 400 సంవత్సరాల తర్వాత ఏం జరగబోద్దో ముందుగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాం ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం ఏమై ఉన్నాడు? ప్రవక్త అయినాడు. ఎందుకంటే జరగబోయేదాన్ని దేవుడు అబ్రహాముకి తెలియజేస్తున్నాడు. ఎందుకని తెలియజేస్తున్నాడు? అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి. మనం లేఖనం చదివిన్నాం. నువ్వు ఇంట్లో నుంచి బయటికి రానగానే మీరు కరెక్ట్గా లేఖనం చదివితే అబ్రహాము ఎక్కడికి ప్రభు అని అడగల. నిజమేనా? వచ్చేసాడా? రా అన్నాడు, వచ్చేసాడు. రావటమే కాదు, అబ్రహాం అన్నాడు ఇంటికి వచ్చారా, దేవుడిని పిలుస్తాడు, రా అన్నాడు. సరే పద అన్నదామా. ఇక్కడ ఎంతమంది భార్యలకి అంత నమ్మకం ఉంది, భర్తనికి అలా ఎక్కడ రమ్మని వెళ్ళిపోతాం, ఎక్కడికి నడకుండా? ఎవరికి లేదా? బయటికి రానగానే ఏమంటాం ముందు? మరి శారా ఏమన్నది? శారా అబ్రహాం అంత నమ్మినది, అబ్రహాము దేవుడిని అంత నమ్మాడు. ఈరోజు మనం ఎంత నమ్మాలా? అదే అంటున్నా, వర్తమానము చదవటం కాదు, జీవించటం కావాలా. నిన్ను పిలిచిన వ్యక్తి నమ్మదగిన వాడు. నీ భర్త ఒకళ్ళని కానీ పిలిస్తే నువ్వు నమ్మాలంతే. అలాగే మనం కానీ నమ్మకం కలిగి ఎంత బాగుంటుంది.
ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు యేసుక్రీస్తు గారు మన భర్త అయి ఉంటే, ఆత్మీయ పెండ్లి కుమారుడు రమ్మంటే మనం ఏమనాలి? వస్తున్నా పద, ఎక్కడికి ప్రశ్నే లేదు. ఇంకక్కడ వధువుకి ప్రశ్నలు ఉంటామండి. ఎందుకంటే వెనకాల వెళ్ళొచ్చమే, ఆయన వాక్యం వెనకాల వెళ్ళటమే, ఆయన యొక్క ఆత్మను పొందుకునేంత వరకు ఆయనతో పాటు వెళ్ళటమే, ఆయన కలుసుకునేంత వరకు ఆయన వెనకాల మనం వెళ్ళొచ్చమే. ఆ రకంగా నువ్వు నడిచినప్పుడు అపవాది నీ జీవితంలో పనిచేయగలడా, నీ ఆలోచనలో పనిచేయగలడా, నీ కుటుంబంలో పనిచేయగలడా? వాడు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తాడు. ఆమేన్. ఇక్కడ రెండు మాట ఉన్నది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు రమ్మనగానే. ఆ సంతానం నీ సంతానం అని చెప్పగా నమ్మటం నమ్మాడు. అది నమ్మినది అబ్రహాముకి నీతి అయినది. ఆ నీతిని దేవుడు ప్రైజ్ ది లార్డ్ అంగీకరించున్నాడు. ఆమేన్. ఇది వాస్తవంగా అబ్రహాము స్వనీతి, దేవుని నమ్మటం అనేది. అయితే దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాడు కాబట్టి అది దేవుడు అబ్రహాం యొక్క నీతిగా ఎంచున్నాడు. దేవుని దృష్టిలో కూడా నీతి అనిపించింది. ఎంత బాగున్నది అంటే, ఇప్పుడు ఒకవేళ బైబిల్ రాసిన ప్రతి ఒక్క లేఖను నేను కూడా నమ్మితే, గట్టిగా చెప్పొచ్చు ఎవరన్నా, నమ్మితే అప్పుడు నేను కూడా అబ్రహాం సంతానమే కదా. ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చిన నిబంధన నాకు కూడా ఉంటుంది కదా, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నాకు కూడా ఉంటుంది కదా, అబ్రహాంతో దేవుడు చెప్పిన ప్రతి మాట నాకు కూడా నిలిచే ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాడు. నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నట్లు అది ఏంటో నాకు అర్థం కావట్లా, అది నాకెట్లో తెలియచేయి ప్రభువా. ఇప్పుడు అబ్రహాంకు ఒక డౌట్ ఉన్నది. ఎలాగడిగాడు? ఇది ఎలా చేయాలో నాకు తెలియదు ప్రభువా, నాకు తెలియజేస్తావా? ఇప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం పిలిచిన దేవుడు కాబట్టి అబ్రహాంకి వచ్చిన ప్రతి సందేహం తీర్చాల్సిన దేవుడే. ఈరోజు నన్ను దేవుడు పిలిస్తే నా సందేహం తీర్చాల్సిన దేవుడే, నాకు కావాల్సిన కార్యాలు చేయాల్సిన దేవుడే, నన్ను స్వస్థపరచాల్సిన దేవుడే, నా కొరకు సమస్తం సిద్ధపరచాల్సిన దేవుడే. అబ్రహాంని పిలిచిన దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరేంత వరకు కాపాడాల్సిన బాధ్యత కూడా దేవుడిది. ఎంత గొప్ప సంగతి అంటే, అబ్రహాంని పిలవగానే అబ్రహాంతో పాటు లోతు గారు కూడా వెనకాల వచ్చాడు. అబ్రహాంకి వచ్చిన ప్రతి ఆశీర్వాదం లోతు కూడా తీసుకున్నాడు. నిజమేనా? వాస్తవంగా దేవుడు లోతుని దీవించలా, అబ్రహాంని దీవించాడు. అయితే అబ్రహాము ఒక ఆశీర్వాదపు నీడలో లోతు నిలబడ్డాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? లోతుకు కూడా వచ్చింది. ఇప్పుడు లోతు కూడా దీవించబడ్డాడు, లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎవరిని బట్టి? అబ్రహాము యొక్క నీతిని బట్టి. ఇప్పుడు అబ్రహాంతో పాటు ఎవరున్నా కూడా దేవుడు దీవించాలా. ఎందుకంటే విడిచిపెట్టినప్పుడు అబ్రహాంతో పాటు లోతు కూడా అందరూ విడిచిపెట్టి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనము కూడా వాక్యాన్ని అలాగే వెంబడించినట్లయితే ఆ వాక్యంలో ఏదైతే దీవెన ఆశీర్వాదములు వాగ్దానాలు ఉన్నాయో అవి నీ మీద కూడా అలాగే ఉండవలసి ఉన్నాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. గమనించండి, లోతుని ఒకరోజు 15వ అధ్యాయంలో ఆదికాండంలోనే వారి కుటుంబాన్ని మొత్తాన్ని వేరే వాళ్ళు తీసుకుని పోయారు, శత్రువులు తీసుకొని పోయారు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు అక్కడ అబ్రహాము తన దగ్గర ఉన్న వాళ్ళలో 318 మందిని వెంట పెట్టుకుని పోయి యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపి లోతుని ఆ కుటుంబాన్ని మొత్తం తీసుకుని వచ్చాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటి తెలుసా? అబ్రహాంకి యుద్ధం రాదు. ఎలాగా? 14వ అధ్యాయం. ఎలాగా? కారణం ఏంటంటే అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరలా. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు దేవుడు అబ్రహాంని కాపాడాలి. ఇప్పుడు అబ్రహాము లోతుకి విమోచకుడు అయ్యి ఉన్నాడు, లోతుని విమోచించడానికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాంని ఎవరు కాపాడాలి? అవునా? ఒకవేళ నీవు నేను కూడా దేవుడి ద్వారా పిల్లబడ్డ వాళ్ళమైతే నీ వాగ్దానము నీ జీవితంలో నెరవేరే లోపు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఆ పనిలో దేవుడిని నువ్వు కాపాడాలి. ఆయన దూతలు నీ చుట్టూ కంచెవలే ఉండాలి, ఆయన నీకు తోడుగా ఉండాలి. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు నీకు ఏ హాని కలగనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు అబ్రహాం అడిగాడు, అయ్యా ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియజేస్తావంటే దేవుడు మాట్లాడుతున్నాడు 9వ వచనంలో. ఆయన 3 ఏండ్ల పయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గొవ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మనతందో చెప్పాను. అతను అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమును ఎదురుగా ఉంచాను, పక్షులను అతడు ఖండింపలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి దేవుని చిత్తమైతే ఈరోజు ఇది మాట్లాడుకుందాం మనం.
ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. 9వ వచనం. ఆయన 3 ఏండ్ల పొయ్యను దూడ, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావుర పిల్ల. మీరు గమనిస్తే ఈ 5 కూడా బలి అర్పణకు వాడయ్యాయి. పాప పరిహార్థం కానీ, ప్రాయశ్చిత్తం కానీ, పేరు ఏదైనా కానీ ఇవన్నీ బలి నిమిత్తం వాడాయి. మీరు గమనించినట్లయితే ఏదైతే బలికి తీసుకొని వస్తారో ఈ బలికి తీసుకొచ్చిన ఈ జంతువుల్లో దేనికి కూడా గాయమైన వ్యాధి అయినా ఉండకూడదు. నిజమేనా? రెండోది, ఇక్కడ దేవుడు అబ్రహాంతో ఇవన్నీ ఎందుకని చేయించి చూపిస్తున్నాడంటే వీటన్నిటిని తీసుకొచ్చి వాటిని మధ్యకి ఖండించమన్నాడు. ఖండించి ఈ ముక్కను కొద్దిగా జరపాలి, ఈ ముక్కను కొద్దిగా జరపాలి. ఆ జంతువు అలాగే ఉండాలి. తలాకాళ్ళు ఇటు ఉంటాయి, తోకాకాళ్ళు ఇటు ఉంటాయి, జంతువు అలాగే ఉండాలి. ఎందుకని దేవుడు ఇలా చెప్తున్నాడు? అబ్రహాము కూడా చూడండి, దాని నడుముకు ఖండించి ఒకదానికి ఒకదాని ఎదురుగా పెట్టాడు. ఇదేం చూపిస్తున్నది? ఎందుకని దేవుడు ఇలా చేస్తాడంటే అబ్రహాము జీవించిన ఆ కాలంలో నిబంధన అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. నేను అంటున్నాను, అసలు నిబంధన అంటే ఏంటి? మనకి బైబిల్లో ఎన్ని ఉన్నాయి నిబంధనలు? 2 నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధన, పాత నిబంధన. ఏంటి నిబంధన అంటే? యేసుక్రీస్తు అంటున్నాడు, ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన అని. అంతకుముందు ఆయన పాతది చేశాడు, అంతకుముందుకి అదే కొత్తది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇదే కొత్త నిబంధన అన్నాడు. అంతకుముందు ఇది పాతది అయినది. అంటే 2 నిబంధనలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, పాత నిబంధనలో లోపము లేనిదైతే కొత్త నిబంధన రావాల్సిన అవసరం లేదన్నాడు. అవునా? మరి ఇప్పుడు పాత నిబంధన లోపం ఉందంటున్నాడు, కొత్త నిబంధన మళ్ళా చేశా అన్నాడు, దీని లోపం లేదంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకీ అసలు నిబంధన అంటే ఏంటి? చెప్పరా ఎవరు? నిబంధన అంటే ఏంటి? 2 వ్యక్తులు వారి మధ్యలో ఒక సంగతి నిమిత్తముగా ఒక మాట ఇచ్చిపుచ్చుకోవటం, అంతేనా? మన వీళ్ళిద్దరు ఉన్నారు, అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు, ఎంగేజ్మెంట్ అయినది, దానికి ప్రధానమైన పేరు పెట్టాం. ఏం జరిగింది ఆ రోజు? నిబంధన. నేను నీతో పాటు ఇలాగుంటాను, నువ్వు నాతో పాటు ఇలాగ ఉండాలి, ఒక నిబంధన అయినది. ఈ నిబంధనకి వాళ్ళు ఇరువురు కట్టుబడి ఉండాలి. ఎప్పటి వరకు? అది సంగతి. అంటే నిబంధన ఎప్పటిదాకా ఉంది ఇప్పుడు వాళ్ళ మధ్యలో? ఇప్పుడు యేసుక్రీస్తు నిబంధన ఎప్పటిదాకా చేశాడు? చెప్పరా ఎవరు నాతో? సరే, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మనం ప్రభురాత్రి ఎంతకాలం తీసుకోవాలి? నేను మళ్ళీ నాకు గట్టిగా చెప్పలేదు, మిర్యాలగూడ నుంచి వచ్చావు, గుంటూరు నుంచి వచ్చి నేనే బయటికి మాట్లాడుతున్నా. చెప్పు, ఎప్పటిదాకా? నాకు బైబిల్ ఏముంది అది చెప్పండి ఫస్ట్. బైబిల్లో నేను చేస్తాను నేను. ఆయన రాకడ వరకు ఎప్పటిదాకా తీసుకోంటారు పౌలు గారు? అంటే ఇప్పుడు ప్రభురాత్రిని ఎప్పటిదాకా తీసుకోవాలి? నిబంధన ఎప్పటిదాకా? ఆయన రాకడ దాకా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు చెప్పే ప్రతి మాటలో అర్థం లోతుగా ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవడానికే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చున్నాడు. నా జ్ఞానము నీకు అర్థమయ్యేలాగా చెప్పలేదు, నా జ్ఞానము ఈ బైబిల్ నాకు అర్థమయ్యేలాగా చేయలేదు. దేవుడు ఒక కృప, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తే ఆయన లేఖనము నాకు అర్థమవుతుంది, ఆయన ఇచ్చిన బయలుపాటు నాకు అర్థమవుతుంది, ఆయన ఇచ్చిన ప్రత్యక్షత నాకు అర్థమవుతుంది. నేనెవరో నాకు తెలుస్తుంది, నేనెవరో నేను సిద్ధపడగలుగుతా. ఆయన వచ్చే సమయానికి నన్ను సిద్ధం చేసుకోవడానికి దేవుడు యొక్క ఆత్మే నాకు సహాయం చేయవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇదే నా మొదటి కూడికి కాబట్టి నాకు నిన్నే మ్యారేజ్ అయింది అనుకుంటున్నాను. మీ ఇద్దరికి పర్వాలేదుగా, ఇబ్బంది లేదుగా. మీకు ఎవరు చెప్పట్లేదు, మీ ఇద్దరు చెప్పాలి సమాధానం. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు అవునని చెప్పలేరు, రామని చెప్పలేరు. ఇప్పుడు మీ ఇద్దరిలో వీళ్ళిద్దరిని ఎవరు వచ్చి రెడీ చేస్తారు పెళ్లి కూతురుగా? మీరు చెప్పాలా, మేము వినాలా? సరే, మీ ఇద్దరు చెప్పడమ్మా. మీ ఇద్దరిని వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చి రెడీ చేశారు? ఇదేంటిది? పెళ్ళికి వచ్చేసరికే మీరు రెడీ అయి వచ్చారు, నిజమేనా? వాళ్ళిద్దరు వచ్చి అక్కడ కూర్చున్నారు,
నేనే కదా అక్కడ ఉన్న, అందుకని నేను చెప్తున్నాను. ఇది వాళ్ళిద్దరు వచ్చి అటు పక్కన ఇటు పక్కన వాళ్ళు కూర్చున్నారు. మీ ఇద్దరు రెడీ అయిన తర్వాత పాస్టర్ గారు పాత చేసి తీసుకుని వచ్చారు. ఇదేనా జరిగింది? మరి రెండో రాకళ్ళు ఏం జరగాల? రెండో రాకళ్ళు ఏం జరగాల? ఆయన వచ్చి నన్ను రెడీ చేయాలా, నేను రెడీ అయ్యాక ఆయన తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలా? రెడీ అయ్యే కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, వధువు తనను తాను సిద్ధపరుచుకొనుచున్నది. ఆమెకి సన్నపు నారబట్టలు ఇవ్వమన్నాయి. షీ వాజ్ గివెన్ ఏ ఫైన్ లైనిన్ క్లాత్. ఆమెకి సన్నపు నారబట్టలు ఇవ్వబడ్డాయి. ఏంటి ఆ నారబట్టలు? పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు ఆమెకి ఇవ్వబడి ఉన్నాయి. ఆమె ధరించుకున్నది. ఈరోజు పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తపు వస్త్రము నీ మీద కప్పబడి ఉన్నది. పరిశుద్ధాత్మైన వస్త్రము నీ మీద కప్పబడి ఉన్నది. బయలుపాటైన వస్త్రం నీ మీద కప్పబడి ఉన్నది. ప్రత్యక్షమైన వస్త్రము నీ మీద కప్పబడి ఉన్నది. ఈ గడియ వర్తమాన వస్త్రము నీ మీద కప్పబడి ఉన్నది. దాని ద్వారా మనం రెడీ అవుతా ఉన్నాం. ప్రార్థన ద్వారా రెడీ అవుతున్నాం. విశ్వాసం ద్వారా రెడీ అవుతున్నాం. ప్రతి దినము, ప్రతి గడియ క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరము సిద్ధపడతానే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు గమనించండి. ఇంతకీ సంగతి చెప్పనివ్వండి. ఎంగేజ్మెంట్ అయినది, ప్రధానం జరిగినది. ప్రధానం జరిగినప్పుడు వాళ్ళకు సంగతి తెలిసింది. ఏంటో సంగతి అంటే పెళ్ళెప్పుడో డేట్ తెలిసింది. నిజమేనా ఏమ్మా? నిజమేనా? ఇప్పుడు ఆ పెళ్లి డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ వీళ్ళు రెడీ అవటం స్పీడ్ అవుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము క్రీస్తులో చేరడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనము కూడా మరీ ఇంకా ఎక్కువగా సిద్ధపడతా ఉన్నాం. ఆమేన్. గమనించండి, ఇది శరీర సంబంధంగా మాట్లాడలేదు, ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నాను ఈ పూట. క్రీస్తు బైబిల్లోకి మాట్లాడేది, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఇంకో చిన్న మాట, మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నదా? మొబైల్ ఉన్నాయిగా, ఉంటుందో తీయండి. 15వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం. ఏంటది? ఇదేంటిది? ఏంటంట? తెలుగులో ఏం రాసింది? ఇంగ్లీష్లో ఏమున్నది? హస్బెండ్ అంటే ఎవరు? అది సంగతి. నిన్ను సృష్టించిన వాడు. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా. మనమందరం ఆయన నుంచి వచ్చాము, తిరిగి ఆయనలోకి వెళ్ళటమే వివాహమై ఉన్నది. ఇప్పుడు దేనికొక మన సిద్ధపాటు, ఆయన ఎలాగున్నాడో మనం అలాగ రెడీ అవ్వాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ కూడా అదే. ఆయన ఎంతసేపటికి ఇక్కడ చూపించట్లా, అక్కడ చూపిస్తున్నాడు. నువ్వు ఇక్కడ వాడివి కాదు, అక్కడ వాడివి అంటున్నాడు. ఈ రాత్రి మనము కూడా లేఖనంలో ఏం చేయాలంటే, నువ్వు ఇక్కడ వాడివి కాదు, అక్కడ వాడివి అని మనం చూపిస్తూ ఉన్నాం. ఈ లోకాన్ని నువ్వు చూసినప్పుడు నేను కూడా ఇక్కడ వాడిని అనుకుంటావు. ఒక చిన్న సంఘటన గతంలో మీకు చెప్పాడు, నాకు జ్ఞాపకం ఉన్నది. అయినా కానీ ప్రభు చిత్తమైంది, రాత్రి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా. గోధుమలు ఒక వ్యక్తి నాటుకుంటూ పోయాడు. రాత్రి వేళ చీకట్లో వచ్చి ఇంకొకడు ఏం నాటాడు? ఎక్కడ నాటాడు? గోధుమల మధ్యలో నాటాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ గోధుమ ఉంటే పక్కనేమున్నది, ఇక్కడ గోధుమ ఉంటే ఇటు పక్కనేమున్నది. నిజమేనా? ఇక్కడ గోధుమ ఉంటే ముందేమున్నది, ఇక్కడ గోధుమ ఉంటే వెనకేమున్నది. ఇప్పుడు ఈ గోధుమకి 4 పక్కల ఏమన్నది? 4 పక్కల గురుగులు ఉంటే ఈ గోధుమ ఇటు చూస్తే ఏమనుకుంటుంది, ఇటు చూస్తే ఏమనుకుంటుంది, ఎటు చూస్తే ఏమనుకుంటుంది? నేను అన్ని గురుగుల మధ్య నేను కూడా గురుగు అనుకుంటుంది. నువ్వు కూడా ఇక్కడ దాచేపల్లి ఉన్నావు కదా, ఈ లోక చుట్టుపక్కల ఏం చేశాను నేను కూడా అలాగే చేయాలని అనుకుంటున్నావేమో. గురుగుల మధ్యలోనే ఉన్నావు, జాగ్రత్త. ఈ లోకమైన గురుగుల మధ్య నీవు ఉన్నావు. అయితే నీకు సంగతి తెలియాలి, నీవు గురుగు కాదు, నీవు గోధుమగా పుచ్చున్నావు. ఇప్పుడు ఇంకో ఆశ్చర్యమైన సంగతి తిందాం మనం. ఇప్పుడు ఇక్కడ గురుగు ఉన్నది, ఈ పక్కనేమున్నది, ముందేమున్నది, ఈ పక్కనేమున్నది, వెనకేమున్నది, ఇప్పుడు మధ్యలో ఏమున్నది, ఈ గురుగు ఏమనుకుంటుంది. అది సంగతి. ఇంతకు అదేంటి?
నువ్వెవరు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొన్నిసార్లు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి నేను కూడా ఇదే అనుకుంటున్నావు. కాదు, నీలో ఉన్న ఆత్మ ప్రత్యేకమైనది, నీ పిలుపు ప్రత్యేకమైనది, నీ జాతి ప్రత్యేకమైనది, నీ నిర్మాణం ప్రత్యేకమైనది. నువ్వు ప్రత్యేకమైన కాలంలో భూమి మీదకి వచ్చావు, ప్రత్యేకమైన తరంలో భూమి మీదకి వచ్చావు, ప్రత్యేక సంఘకాలంలో నువ్వు భూమి మీదకి వచ్చున్నావు. నువ్వు ప్రత్యేకమైన రీతిలో భూమి మీదకి దేవుడు పంపించినప్పుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన శరీరాన్ని అమర్చి పంపించున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, when this tabernacle was dissolved, నీకు కలిగి ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు శిథిలము కాని వేరొక గుడారము నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్. చేతి పనితో అది చేయబడలా, దేవుడి ద్వారా అది చేయబడినది. సో దేర్ ఇస్ ఎ tabernacle that is waiting for you in heaven. నీ కొరకు పరలోక రాజ్యములో ఒక ప్రత్యేకమైన శరీరము ఎదురు చూస్తా ఉన్నది. ఆ శరీరం పేరు వెలుగు శరీరము, ఆ శరీరం పేరు థియోఫనీ శరీరము. అయితే అందరికీ లేదు అది, అయితే అందరికీ లేదు. దేవుడు గురుగులకి ఆ శరీరం ఇవ్వాల. దేవుడు ఆ శరీరం ఎవరికి ఇచ్చారంటే ఆయన గోధుమలకు మాత్రమే ఇచ్చున్నాడు, ఆయనలో ఉన్నవారికి మాత్రమే ఇచ్చున్నాడు. అందుకే అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు. ఒక మాట, ఇప్పుడు ఆయన ద్రాక్షవల్లి, మనం ఆయన తీగలం, అవునా? మనకి వేర్లు ఎక్కడ ఉన్నాయి? నువ్వు తీగవి, నీకు వేర్లు ఉండవు, చెట్టుకు వేర్లు ఉంటాయి. నువ్వు ఆ చెట్లో ఉంటే ఆ వేరు యొక్క బలం తీగలో ఉంటుంది, అవునా? ఇప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన వాక్య వృక్షమై ఉన్నాడు, ఆయన జీవవృక్షమై ఉన్నాడు. ఆ జీవవృక్షంలో నీవు కూడా కొమ్మవై ఉంటే ఆ జీవవృక్షంలో ప్రతి ఒక్క బలము, ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క ప్రభావము, ప్రతి ఒక్క సంపూర్ణత, ప్రతి ఒక్క బయలుపాటు, ప్రతి ఒక్క నింపుదల నీ లోపల కూడా ఉంటాయి. ఆమేన్. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకమైన వాళ్ళం కదా. ఎంత ప్రత్యేకమైన అంటే ఈరోజు ఇక్కడున్న చెట్టు ఉన్నది, ఈ చెట్టు కనిపిస్తున్నది, ఈ చెట్టుకు కానీ ఈ చెట్టుకు కానీ దాని వేర్లు ఎక్కడ ఉన్నాయంటే భూమిలో ఉన్నాయి. అయితే నీ వేర్లు నా వేర్లు భూమి లోపల లేవు, క్రీస్తు లోపల ఉన్నాయి. అయితే ఈరోజు క్రీస్తు ఎక్కడ? పరలోకంలో. ఆయన వేర్లు ఎక్కడ? పరలోకంలో. మరి క్రీస్తు వేర్లు పరలోకంలో ఉంటే మనం మాత్రం ఇక్కడ కొమ్మలుగా ఉన్నాం. అంటే ఇప్పుడు నీకు బలం ఎక్కడ? నీకు ఆహారం ఎక్కడ? నీకు బయలుపాటు ఎక్కడ? నీకు ప్రత్యక్షత ఎక్కడ? నీ స్థలం ఎక్కడ? నీ పరిస్థితి ఎక్కడ? కాబట్టి నువ్వు ఇక్కడ వాడివి కాదు, నువ్వు అక్కడ వాడివి అయ్యి ఉన్నావు. దేవుడు అందుకు అబ్రహాంతో, అబ్రహామా పైన చూడు, నీ సంతానం అక్కడ ఉంటున్నారు. ఆమేన్. గాల్లో చూపించట్లా, ఏమి చూడాలో దేవుడు చెప్తున్నాడు. ఆ పైకి చూడు. కోపడరు కదా. మేము గతంలో బ్యాబ్నోడుగా ఉన్నప్పుడు, పూజారిగా ఉన్నప్పుడు, అప్పట్లో కూడా పెళ్ళిళ్ళు చేశా. బయటకు వచ్చి ఒక నక్షత్రం చూపించాల. వాడికి చుక్కలు కనబడతాయి, నక్షత్రం కనబడదు. అక్కడ కనబడిపోయినది అక్కడ నుంచి చూడగానే ఉందంటాడు, ఇక్కడ అయిపోవాలిగా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చూడు, లెక్క పెట్టు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు లేనిది చెప్పడు మన దేవుడు, ఇక్కడ ఉన్నదే చెప్పేవాడు, ఉన్నదే చూపించే దేవుడై ఉన్నాడు. ఒక చిన్న మాట, ఏంటి సార్ ప్రత్యక్షత అంటే? ఏంటి సార్ ప్రత్యక్షత అంటే? ఆల్రెడీ మరుగై ఉన్నదాన్ని దేవుడు నీకు ఉందని చెప్పి అది ఆ సమయానికి వచ్చినప్పుడు నీకు దాన్ని అక్కడ ఉన్నట్టుగా రుజువు ఇవ్వటం. ఆమేన్. లేనిది చెప్పడు దేవుడు. ఎప్పుడు ఉన్నదే చెప్తాడు, ఉన్నదే చూపిస్తాడు. అది సత్యమని మీరు నమ్ముతాడు. అబ్రహామా పైకి చూడు, ఏం కనిపిస్తున్నది? నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కనబడ్డాయా? కనబడ్డాయి, లెక్క పెట్టు. నా వల్ల కాదు ప్రభువా. నోవాహు ఆకాశంలో చూడు, చూస్తాను ప్రభువా. మేఘం కనిపించిందా? కనిపించింది. నీళ్లున్నాయా? కనిపిస్తున్నాయా? కనిపించింది. వర్షం పడుతుందా? కనబడుతుంది. అందరు కనబట్టలేదే, కనబట్టల్లా. ఇదే విషయం నోవాహులు అందరూ చెప్తా ఉంటే వాళ్ళు అంటున్నారు, నోవాహు నీ వయసు ఎంత అన్నాడు. మొన్నే 600 సంవత్సరం బర్త్డే చేసుకున్నా అన్నాడు. చదివారా బైబిలు? ఎన్నేళ్ళు? వరద వచ్చే సమయానికి 600 ఏళ్ళు. వాళ్ళు అన్నారు, నోవాహు 600 సంవత్సరాల్లో ఎప్పుడన్నా మీ తాత కానీ ఆళ్ళ తాత కానీ ఎవరన్నా కూడా ఒక్కడన్నా వర్షం వచ్చిందని చెప్పాడా? లేదు. నువ్వు చూసావా? చూడలేదు. మరి ఇప్పుడేం చెప్తున్నావు? ఆకాశం నుంచి వర్షం వస్తుందని చెప్తున్నా. మరి వాళ్ళందరూ చూడలేదే, నేను చూశానే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు ఎవరికైతే బయలుపరిచాడో, ఆమేన్,
దేవుడు ఎవరితో అయితే మాట్లాడాడో, దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు, అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు, మోషేతో ఒక నిబంధన చేశాడు, జాషువాతో ఒక నిబంధన చేశాడు. దేవుడు ప్రతి ఒక్కరితో ఒక నిబంధన చేశాడు. ఐగుప్తులో ఉన్న వారి కనాను వెళ్తామని చెప్పి వాళ్ళతో ఒక నిబంధన చేశాడు. ఇదిగో మోషేతో తోడుగా ఉన్నాడు, నీతో కూడా తోడుగా ఉంటాడు యెహోషువ అని చెప్పి యెహోషువతో నిబంధన చేస్తున్నాడు. అలా ప్రతి కాలంలో దేవుడు ఒక నిబంధన చేస్తానే ఉన్నాడు. ఆ నిబంధనకు దేవుడు కట్టుబడతానే ఉన్నాడు. ఒక చిన్న సంగతి ఏదో మనం అన్నాం, నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక సంగతి నిమిత్తము, ఒక సాక్ష్యంగా ఉండే నిమిత్తము ఒక నిబంధన జరుగుతుంది. ఈ నిబంధన గుర్తేంటి? యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన ద్రాక్షారసం పైకెత్తుకొని ఇది నా వలన చెందించబడిన కొత్త నిబంధన రక్తము. ఇప్పుడు ఆయన రక్త నిబంధనగా పెట్టున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే పాత నిబంధనలో దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే, ఒక జంతువుని మొక్కలు చేసి అక్కడ పెట్టు. ఎందుకు మొక్కలు చేయాలి? రక్తం రావాలి. ఎందుకు రక్తం రావాలి? ఒక నిబంధన స్థిరపరచాలంటే రక్త ప్రోక్షణ జరగాల. ఆమేన్. ఇప్పుడు మన పాపాలు పోవాలంటే ఏం చేయాలి? రక్త ప్రోక్షణ జరగాలి. అంటే రాబోయే కాలంలో క్రీస్తుకి ఏం జరగబోతుందో దేవుడు అబ్రహాం దగ్గర అక్కడ ఇచ్చిన బలి అర్పణలోనే దాన్ని చూపిస్తున్నాడు సాదృశ్యంగా. అంటే జరగబోయే దాన్ని దేవుడు అబ్రహాంకు తెలియజేస్తున్నాడు. అబ్రహాం కాలానికి యేసుక్రీస్తు కాలానికి సుమారుగా 1900 సంవత్సరాలు ఉన్నది. 2000 సంవత్సరాల చీటిగా. అంటే 2000 సంవత్సరాల తర్వాత రాబోయే క్రీస్తు యొక్క కల్వరి యొక్క ఆ స్థితిని దేవుడు అబ్రహాంకు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు అబ్రహాం ప్రవక్తేనా? ఎందుకంటే జరగబోయే చెప్తున్నాడు కదా దేవుడు. అలా జరగబోయే దేవుడు ఏదో చెప్తే వాడు ప్రవక్త అయ్యి ఉన్నాడు. అవునా? ఒక చిన్న మాట అడుగుతాను, ధైర్యం ఉంటే చెప్పండి నా సమాధానం. ఎవరన్నా? బైబిల్ అంటుంది మీరు దైవములని, కొంచెం గట్టిగా. ఇప్పుడు దాన్ని నేను ఎలా చదవాలి బైబిల్లో? నేను దైవమును, అదే చదవాలి. కానీ చదివినప్పుడు ఎలాగున్నది? ఎరిగాను అంటే ఇప్పుడు నేను ఎలాగ ఉండాలా? నేను ఎలా బిహేవ్ చేయాలి? ఇప్పుడు నా ప్రవర్తన ఎలాగ ఉండాలి? నా జీవితం ఎలాగ ఉండాలి? నా మాట ఎలాగ ఉండాలి? నా సాక్ష్యం ఎలాగ ఉండాలి? నా పద్ధతి ఎలాగ ఉండాలి? అన్నీ కూడా దేవుడు ఎలాగ ఉన్నాడో నేను అలాగే చూపించాలి. అయితే దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడు, వాక్యం ఎవరొద్దకు వచ్చునో వారు దైవములై ఉన్నారు. ఈరోజు దేవుడు బయలుపరచబడిన సంపూర్ణమైన వాక్యం మన వద్దకు తీసుకుని వచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఏమై ఉండాలి? అవునా? కోపం రాదుగా? మనం నిజంగా దైవాలేనా? దైవాలా అంటనా? సరే ఒక మాట మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఆయన దేవుడిగానే ఉన్నాడు. అవునా? కనీసం దీనికే నామని చెప్పండి. ఇది సత్యమే కదా? చెప్పండి. మరి అదే నిజమైతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతమందిని బూతులు తిట్టాడు? చెప్పండి గట్టిగా, ఏదైనా బలంగా పలకండి. నాకు తెలుసు దాచేపల్లిలో గొంతులు ఎట్లా ఉంటాయో. ఇక్కడి నుంచి రణచంద్రలాగా మాచల్లాగా తెలుసు నాకు. మొత్తం గట్టి గొంతులు ఉంటాయి ఇక్కడ. కాబట్టి చెప్పండి, తిట్టలేదు. నిజమేనా? ఇప్పుడు మన దేవుడు కుమారులు కుమార్తెలు అయి ఉంటే, ఒకవేళ వస్తే ఎవడో మనం చెప్పక్కల మనం కాదని అయిపోయే. ఇప్పుడు మనం ఎవరు? రైట్. యేసుక్రీస్తు అబద్ధం వెళ్ళి చెప్పాడు భూమి మీద. ఇప్పుడు నిజంగా మనం దేవుని కుమారులు అయి ఉంటే, ఒకవేళ ఆడితే ఏం భాష గారు ఏ రకంగా చూసినా కూడా, ఇటు పక్కన చూసినా కూడా ఎక్కడ దరిదాపులో కూడా తగ్గట్లేదు మాకు అంటారా? ఈ రాత్రి నీకు రహస్యం చెప్పడానికి వచ్చా. నువ్వు ఇప్పుడు దాకా ఎలా ఉన్నా తెలియలా. ఈ రాత్రి నువ్వెవరో నీకు తెలిసింది. ఈ రాత్రి వదిలే రాదా? అవన్నీ దేవుడు కుమారులాగా ఉండరాదా? ఈ రాత్రి నుంచి ఈ రాత్రి నుంచి ఆయన కుమార్తెలాగా ఉండరాదా? ఈ రాత్రి నుంచి ఆయన సిద్ధపడరాదా? ఈ రాత్రి నుంచి ప్రభువా నన్ను మార్చమని దేవుని అడగరాదా? ఈ రాత్రి ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకోరాదా? నీ హృదయం ఆయనకి ఇచ్చేరాదా? నీ ఆలోచనలు, తలంపులు, మాట, నీ సాక్ష్యము మొత్తం ఆయనకి అప్పగిచ్చేస్తే ఆయన స్వాధీనంలోకి తీసుకొని నిన్ను మార్చేవాడుకుంటాడు కదా. ఇవ్వగలమా? మన ఆలోచనలు ఇవ్వగలమా? మన హృదయానికి ఇవ్వగలమా? మన తలంపులానికి ఇవ్వగలమా? నన్ను సంపూర్ణంగా మార్చు ప్రభువా అని అడిగితే ఆయన చేసిన నిబంధన ప్రకారంగా ఆయన మళ్ళీ మార్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. దేవుడు నోవాహుతో ఒక మాట చెప్పాడు. నోవాహు, ఈ భూమి అంతా వర్షంతో ఇలా నిండిపోవటం, భూమి మీద అందరి మళ్ళీ చనిపోవటము, వాళ్ళ శవాలు ఇలా తేలటము, కుళ్ళిపోవటం ఇదంతా చూసి నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఇక నుంచి నేను ఎప్పుడు
అటువంటి వర్షములు భూమి మీద మరలా తీసుకురాను. ఇదిగో ఇదే నిబంధన. మేఘములో ధనస్సు నుంచి. ఇప్పుడు మనకు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏంటది? వర్షధనస్సు. బేపనోళ్ళు రాస్తే ఇంద్రధనస్సు అని కాదండి, వర్షధనస్సు దాని పేరు. నెల్లూరు బ్రాహ్మణులు రాశారు. ఏంటి దాని పేరు? ఇంగ్లీష్ దాని పేరేంటి? రెయిన్బో. వర్షధనస్సు, అదే చెప్పాలి మనం. ఇప్పుడు ఆ వర్షధనస్సు దేవుడు ఎందుకు పెట్టాడు? నిబంధన జ్ఞాపకం చేసుకుంటానని. ఇప్పుడు కూడా మనం వర్షం వచ్చి ఆగిపోగానే అది కనిపిస్తున్నది అంటే దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అని. అంటే దేవుడు నిబంధన మర్చిపోలా. దేవుడు వాగ్దానం ఇచ్చాడా, దానికి కట్టుబడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చిన్నమాట, ఈరోజు అక్కడి నుంచి మనం వచ్చాం. మొన్న మ్యారేజ్ చేసేటప్పుడు వీళ్ళతో కొన్ని మాటలు పలికిచ్చాం. జ్ఞాపకం ఉన్నదా మీకు? కలిమిలోను, లేమిలోను, కష్టంలోను, సుఖంలోను, కోపంలోను, అనుమానంలోను, దుఃఖంలో అన్నీ చెప్పి చేయించాం ప్రమాణాలు. జ్ఞాపకం ఉంది అనుకుంటాం మీకు. మంచిది. ఇవన్నీ వాళ్ళు ఎలా చేస్తారు ప్రమాణాలు? చేతులు పెట్టుకొని చేశారు. అంటే ఇప్పుడు వాగ్దానము లేకపోతే నిబంధన ఎలా చేస్తున్నాం? చేతులు పెట్టుకొని. అవునా? అక్కడ ఎలాగుంది నిబంధన? దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా దీని 2 ముక్కలు కట్ చేయి, దీని రక్తం మొత్తం కారాలి, దీని రక్తం మొత్తం కారాలి. ఆ రక్తం మొత్తం కారేసిన తర్వాత ఆ నిబంధన, అంటే అబ్రహాం యొక్క కాలం నిబంధన ఎలాగ ఉండేదంటే, ఎవరైనా ఒక వ్యక్తి నిబంధన చేయాలంటే ఒక జంతువుని చంపి దాని మధ్య రక్తం నుంచుంటారు. ఆ రక్తం మొత్తం కారిపోయాక ఆ జంతువుని చంపడానికన్నా ముందు దాని మీద రాస్తారు నిబంధన మొత్తం. రాసి దాన్ని చంపి 2 ముక్కలు చేశారు. ఈ ముక్క ఆయన తీసుకెళ్ళిపోతాడు, ఈ ముక్క ఈయన తీసుకెళ్ళిపోతాడు. ఈ నిబంధన నెరవేర్పు కాలానికి వచ్చినప్పుడు ఈయన ఈ ముక్కను తేవాలి, ఆయన ముక్కను తేవాలి, 2 పక్కన పెడితే సరిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకి ఇది ఒక్క మాట చాలు మనకి. అదేనా? అంటే ఇటు పక్కన వెళ్ళిన ముక్క, ఇటు పక్కన వెళ్ళిన ముక్క 2 కలవాలా. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట, ఒక ఖాళీ పేపర్ ఇవ్వగలరా నాకు? చింపడానికి అనుకూలంగా ఉన్న ఒక పేపరు. పర్లేదు, నా దగ్గరే ఉన్నది. ఇప్పుడు ఇది మీకు అందరికి కనిపిస్తుంది. దీని మీద ఏం రాస్తుంది? బాగా చదవండి, నిజం చెప్పండి. ఏం రాసలేదా? ఇప్పుడు నేను దీని మీద ఒక మాట రాస్తున్నా. దీని మీద ఏం రాసింది? ఇప్పుడు ఏదో రాసింది. సరే, ఆయన చెప్పాడు దీని మీద ఏం రాస్తుంది అంటే జాషువా అని రాస్తుంది. ఇట్లా రా జాషువా కొంచెంసేపు. ఇప్పుడు మేమిద్దరం ఒక నిబంధన చేసుకుంటున్నాం. ఇప్పుడు మా ఇద్దరి మీద నిబంధన ఇదే. సో ఇప్పుడు ఏం చేస్తాను? దీని మీద ఏం రాస్తున్నది? జాషువా అని రాస్తుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇది దీనికి ఇచ్చా, ఇంక నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నది. ఇప్పుడు మా మధ్యలో ఏం నిబంధన అయిందో దాన్ని ఒక నెరవేర్పు వచ్చినప్పుడు ఆయన ముక్క తీసుకొని వచ్చినప్పుడు ఈ ముక్క పక్కన పెట్టాలి. ఈ 2 సరిపోతేనే అది చెల్లుద్ది, లేకపోతే చెల్లదు. అవునా? ప్రైజ్ ది లార్డ్. వర్తమానంలో ఒక మాట ఉన్నది. చైనాలో ఉన్న చాకలి వారు అమెరికాకు వచ్చి వలసలోకి వచ్చేసినప్పుడు ఇక్కడ వ్యాపారం పెట్టారు. వాళ్ళు ఇక్కడ కూడా బట్టలు ఉతికే వ్యాపారం పెట్టారు. అయితే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే ఆ బట్టలు ఉతకడానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు బట్టలు ఇచ్చినప్పుడు వీళ్ళకి ఒక పేపర్ మీద వాళ్ళ పేరు రాసి చింపేసేవాళ్ళు. చింపేసి ఆ మొక్క నీ దగ్గర పెట్టుకో, ఈ మొక్క నా దగ్గర పెట్టుకుంటా. నీకు బట్టలు కావాలనుకున్నప్పుడు నేను ఒక డేట్ చెప్పా కదా, ఆ డేట్కి నువ్వు ఆ మొక్కను తీసుకొని రా, ఈ మొక్క ఆ మొక్క మ్యాచ్ అయితే నీకు బట్టలు ఇస్తే, లేకపోతే లేదు పో. బాగుందా లేదా? బాగుందా లేదా? ఇప్పుడు తింటే మీకేమర్థమైంది? ఈ నిబంధన 2 ముక్కలు అంటే అర్థమైనది. ఇప్పుడు అబ్రహామును 2 ముక్కలు చేయమన్నాడు జంతువుని. ఈ ముక్క ఒకటి చోటుకి వెళ్ళిపోవాలా, ఆ ముక్క ఒక చోటుకి వెళ్ళిపోవాలా. దీని మీద రాయబడినది. ఆ కాలంలో ఈ రాయబడిన చర్మపు కాగితాలు ఉండే. ఆ చర్మపు కాగితం ఎవరి దగ్గర ఉన్నదో ఆ జంతువు ఎండిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంటికి. ఆ 2 నెరవేర్పు కాలంలో దగ్గర పెట్టాక సరిపోవాలి. ఇప్పుడు ఒకవేళ జాషువా దగ్గర పేపర్ పోయింది, ఏం చేస్తారు? ఇప్పుడు
ఇప్పుడు ఆయన సేమ్ నా పేరే కదా అని చెప్పి జాషువాని రాసుకొచ్చాడు అనుకో, ఈ పేపర్ దాంతో కలవదు, చల్లదు. నిజమేనా? రైట్. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన ఆత్మై ఉన్నాడు. నువ్వు వాక్యం నుంచి వచ్చావు, ఆయన ఆత్మ నుంచి వచ్చావు. ఆయనలో ఉన్న వాక్యము నీలో ఉండాలంటే దేవుడు ఒక ముక్క ఆయన లోపల పెట్టాడు, రెండో ముక్క నీ లోపల పెట్టాడు. ఇప్పుడు ఆ ముక్క పరిశుద్ధాత్మ, ఆ ముక్క వాక్యము. ఇప్పుడు నీలో ఉన్న వాక్యము, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దానికి మ్యాచ్ అవ్వాలి. ఇట్ షుడ్ బి మ్యాచ్ టుగెదర్. ఆ రెండు సరిపోకపోతే చెల్లదు. ఈరోజు నీకు వచ్చిన ప్రత్యక్ష, నాకు వచ్చిన ప్రత్యక్ష వాక్యానికి సరిపోవాలి. దేవుడు చేసే నిబంధన అదే. ఒక ముక్క నీ లోపల ఉన్నది, ఒక ముక్క ఆయన లోపల ఉన్నది, అదే ఆత్మ ఇద్దరు లోపల ఉన్నది. ఇప్పుడు బైబిల్ రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇస్ రైట్. ఒక చిన్న రహస్యం మీకు చెప్పాలా, యేసుక్రీస్తు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాసింది బైబిల్, అంతేనా? ఎస్సా నోనా? అంటే ఇప్పుడు బైబిల్ రాసింది ఎవరు? క్రీస్తు మన కొరకు విడిచిపెట్టిన పరిశుద్ధాత్ముడు బైబిల్ రాశాడు. నిజమేనా? కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు అదే నిజమైతే కొత్త నిబంధనలో ఏదైతే రాయబడినదో అదంతా కూడా పరిశుద్ధాత్ముడే రాసినది. ఆమెనేనా? చెప్పగలరా ధైర్యంగా ఎవరన్నా? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, నేను మీ మధ్యలోకి వచ్చాను, నన్ను దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, నా మీద ఉమ్మేశారు, నన్ను కొట్టారు, తిట్టారు, ఏం చేసినా నేను మిమ్మల్ని క్షమిస్తా. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు రంగం మీదకి వస్తాడు. ఆయనకి వ్యతిరేకంగా మీరు ఒక్క మాట మాట్లాడితే రాబోయే కాలంలో కానీ ఈ కాలంలో కానీ మీకు పాపక్షమాపణ లేదు. అంటే కొత్త నిబంధనలో ఏదైనా ఒక్క మాటగా నువ్వు కాదంటే నీ సంగతి ఏంటి? రాయబడిన ఒక్క మాటకు కానీ నీ యొక్క ప్రత్యక్ష సరిపోకపోతే నీ సంగతి ఏంటి? నేను గద్దించింది, నేను వ్యతిరేకించింది, తిరస్కరించిన ఎవరిని? బైబిల్ని కాదండి, పరిశుద్ధాత్మ నేను వ్యతిరేకించా. నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళేది అదే పరిశుద్ధాత్మ, నిన్ను మార్చేది అదే పరిశుద్ధాత్మ, నీకు బయలుపడించేది అదే పరిశుద్ధాత్మ, నిన్ను నీ యొక్క ఆ వెలుగు శైలిలోకి తీసుకొని పోయేది అదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను ఎవరికి లోబడాలి? మనిషికా? గొప్ప వ్యక్తికా? పేరున్న వ్యక్తికా? సీనియర్ పాస్టర్ గారికా? జూనియర్ విశ్వాసగా? నేను ఎవరికి లోబడాలంటే ఇవన్నీ తర్వాత ముందు వాక్యానికి లోబడాలి, ముందు ఆత్మకి లోబడాలి, దేవుని యొక్క శక్తికి లోబడాలి, ఆయన యొక్క ప్రభావానికి లోబడాలి. అలా నువ్వు లోబడినప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇది ఆయన దగ్గరే ఉన్నది. ఇప్పుడు ఆయనే దీన్ని చింపాడు, ఒకటి నా లోపల ఉన్నది. ఇప్పుడు నేను ఏదైనా రాసుకుంటే ఆయన దగ్గర తీసుకెళ్తే మ్యాచింగ్ చేస్తే అవ్వదు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? పరలోక రాజ్యం కొద్దిమంది వెళ్ళారు, ఎవరు ముక్కలాలు తీసుకుపోయారు, ఎవరి పేర్లు రాసుకున్నారు, ఎవరి వాళ్ళు చింపేసుకున్నారు, పైకి వెళ్ళిపోయారు. ప్రభువా మేము పెద్ద పాఠశాలను, సీనియర్ పాఠశాలను పెద్ద పెద్ద కొడుకులు పెట్టాం, దెయ్యాలకు వచ్చాం, అద్భుత కార్యాలు చేసాం, ఆశ్చర్యకాలు చేసాం, మేము ఎంత పెద్ద పాఠశాలను చేస్తాం భూమి మీద అన్నాడు. ఆయన మొత్తం విన్నాడు. ఆయన సహనం కలిగిన వ్యక్తి కదా, మొత్తం విన్నాడు. పరిపూర్ణ మానవ స్వరూపంలో సహనం ముఖ్యమైనది కదా, ఆయన మొత్తం విన్నాడు. ఎవరు మీరు? తర్వాత ఏమన్నాడు? గట్టిగా చెప్పండి, ఏంటి అక్రమం అంటే? ఇది మ్యాచ్ అవ్వట్లా, ఇది అక్రమం. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నేను రాయించింది ఏంటి, మీరు విన్నదేంటి? నేను మీకు ఇచ్చిన విశ్వాసం ఏమాయను? నేను మీకు ఇచ్చిన జ్ఞానం ఏమాయను? నేను మీ కొరకు పంపించిన పరిశుద్ధాత్మ ఏమాయను? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి నేను చెప్పలేదే. ఇప్పుడు సమాధానం ఎక్కడా? అంటే ఈరోజు మనం ఎలాగేమంటే, ఒక్క నిమిషం నన్ను ఇక్కడికి కొంచెం బయట రానివ్వండి. పాస్టర్ గారు మేము పండుగలు చేసుకోవద్దా? ఎవరు చెప్పారు చెయ్యొద్దని? అపోస్తలుడైన పౌలు చెప్పలేదా? పండుగ చేయమన్నాడా వద్దన్నాడా? చేయమన్నాడు. ఏం పండుగ చేయమన్నాడు? పులియని రొట్టెలు, నిష్కాపత్యమును. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ లోపల ఏ కపటము లేకుండా ఉండే పండుగ చేసుకోమన్నాడు. చేద్దామా? ఇప్పుడు నా లోపల పండుగ చేయాలంటే ఏముండాలి? కపటము ఉండకూడదు. రండి, కపటం లేకుండా వాళ్ళు ప్రార్థన చేద్దాం, పండుగ చేద్దాం. కోపం తెచ్చుకోమండి నా మీద. ఇప్పుడు మొన్న ఒక పండుగ వచ్చింది, ఈరోజు 28 కాదు 25 తారీఖు పండుగ వచ్చింది. ఏంటది?
క్రిస్మస్ రాగానే ఏం చేసాం అందరం? చర్చిలు మొత్తం ఎలాగున్నాయి? దగదగలాడిని, కొత్త పెయింట్లు వచ్చినాయి, కొత్త స్టార్లు వచ్చినాయి, మొత్తం పెయింటింగ్ వేసాం, అన్నీ తీసి కొత్తగా పెట్టి అబ్బా ఏముంది మన చర్చి అన్నాం. వెరీ గుడ్, మిమ్మల్ని ఇష్టపడతాను, నేను మిమ్మల్ని గౌరవిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను కూడా ఒక మాట చెప్తాను. చర్చి సంగతి సరే కానీ నీ సంగతి ఏంటి? వినపడలా. చర్చి బాగా డెకరేట్ చేసావు, నువ్వు కూడా పైన కొత్త బట్టలు తగిలిచ్చావు, మొత్తం బాగుంది, సంతోషం. లోపల సంగతి ఏంటి? క్రీస్తు ఎక్కడ ఇంతకీ? నీకు సత్యం తెలుసా? క్రీస్తు చర్చిలో ఉంటాడా, ఇంట్లో ఉంటాడా? చర్చిలో ఉండి ఇంట్లో ఉండి ఒక మాట చెప్పాడు, ఏ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటా అన్నాడు. నిజమేనా? అంటే ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉండాలి? మన మధ్యలో. ఇంకా అడుగు ముందుకేస్తే నా లోపల. ఎలాగన్నాడు ఆయన? అదే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, నా మాటలు మీ యందు, నా మాటలు మీ యందు, మీరు నా యందు. నా మాటలు మీ లోపల ఉండాలా, మీరు నా లోపల ఉండాలా. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మనం ఆయన లోపల ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మరి ఇదే కదా వాక్యం అంటే మన ముందుంది. మనం దేని లోపల ఉండాలి? ఇప్పుడు లోకంలో ఉండాలా, వాక్యంలో ఉండాలా? ఈరోజు మనకు ఒక పెద్ద కాంపిటీషన్ ఉంది. క్రిస్మస్ స్టార్ట్ కావడానికి నవంబర్ 25వ తారీఖు ముందు రోజు మొత్తం అందరు చర్చిలో ఉన్న పెద్ద పెద్ద బిలీవర్స్ మొత్తం బయట రోడ్లను తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారంటే, ఎవడు పెద్ద స్టార్ పెడతాడో రోడ్డు మీద ఆడికన్నా మనం పెద్దది పెట్టాలా. నేనంటున్నాను, నువ్వు పెట్టే పెద్ద స్టార్ కాదు, నువ్వే స్టార్వి అంటున్నా. ఎవరు స్టార్ ఇప్పుడు? అబ్రహాం సంతానం ఎవరు? ఇప్పుడు మనం పెట్టిన మనమే తీసేస్తున్నాం, మనమే పడేస్తున్నాం, అవునా? కానీ ఇది పడేయట్లేదే. దేవుడు ఒక్క వాక్యం నీ లోపల ఉంటే నువ్వే వెలుగై ఉన్నావు. దేవుడు చెప్పలేదా, నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. ఇప్పుడు వెలుగెవరు? నేనే. దేవుడు కుమారుడెవరు? నేనే. అదే నిజమైతే ఎలాగ ఉండాలి? వాక్యం ఎలాగ సెలవిచ్చిందో అలాగ ఉండాలి కదా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నా మీద కూడా పని చేయాలి కదా. పని చేయాలంటే రెండు మ్యాచ్ అవ్వాలా, రెండు ముక్కలు కలవాలా, రెండు జతపరచబడాలా. ఏమన్? ఇప్పుడు ఒకవేళ జాషువా దగ్గర ఆ ముక్క ఎక్కడ దొరకలా, నా పేరే కదా, నాదే కదా, బట్టలు గుర్తుపడతా చెప్పి ఆయన ఒక పేపర్ మీద రాసుకుని ఆయన చింపేసుకొని తీసుకొచ్చి ఇదిగో ఈ ముక్క అన్నాడు అనుకో, ఇప్పుడు నేనేం చేస్తాను? చదువు రాదుగా. ఈ ముక్క పక్కన పెట్టి ఇది నడవదు, నువ్వు ఎవడవైనా కానీ నాకు తెలియదు పో. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ పరలోక రాజ్యంలో గుమ్మం దగ్గరికి మనకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇంతకాలం చేసిన భక్తి, ప్రార్థన, చేసిన డెకరేషను, కట్టిన స్టార్లు, పెట్టిన ఖర్చు, ₹1 వేస్ట్ కావడానికి వీల్లేదు. క్రీస్తులో నువ్వు ఖర్చు పెట్టింది ఏది కూడా ₹1 వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఎంతో ప్రాణం పెట్టి ప్రయాసతోను, నాకు తెలుసండి చాలామంది క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ మీటింగ్ పెట్టాలంటే అప్పులు చేస్తారు, భార్యలు నగలు అమ్మేస్తారు, ఇంట్లో తినడానికి కూడా లేకపోయిన వాళ్ళు కొడుకులు పెడతా ఉంటారు. ఎందుకంటే ఎలాగైనా ఒక్కడైనా రక్షించబడతాడేమో. కాబట్టి ₹1 వేస్ట్ అవడానికి లేదు. చాలామంది చర్చిలో అందరు ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే ఎలాగని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల ఫీజులు కూడా తీసుకొచ్చి వాళ్ళు చర్చిలో కానుకలుగా ఇస్తూ ఉంటారు. ఎందుకని? ₹1 వేస్ట్ కావద్దు. అప్పుడు నువ్వు పెట్టేది ఏది కూడా దేవుళ్ళో వ్యర్థం అవ్వటానికి వీల్లేదు. నువ్వు దేవుణ్ణి చేరటానికే అది ఉపయోగపడాలా, ఒక వ్యక్తిని రక్షించడానికే అది ఉపయోగపడాలా, ఒక వ్యక్తిని దేవుడి వైపు తిప్పటానికే అది ఉపయోగపడాలా. వ్యర్థంగా ఉపయోగించద్దు. వర్తమానంలో ఒక మాట ఉన్నది, వధువు యొక్క డబ్బుని వ్యర్థం చేయవద్దు. నిజంగా మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలమైతే మనం ఆ రకంగా పరిశుద్ధాత్మని నమ్మి మనం వెంబడించినప్పుడు మనం చేసే దాంట్లో వ్యర్థమైనది ఏది ఉండదు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. రెండోది, అమెరికాలో చైనాలో వింత ఉంటే ఆచారాలు. ఇంకొక చిన్న ఆచారం చెప్పండి, నిబంధన ఆచారం. వాళ్ళు ఎవరితో మాట్లాడినప్పుడు ఉప్పు తీసుకొని చల్లుతారు వాళ్ళ ముఖం మీద. ఏంటి ఉప్పు అంటే? వాళ్ళకి ఉప్పు నిబంధన. అది మనకు కూడా ఒక అలవాటు ఉన్నది. మీకు గుర్తుందో లేదో, అందరికి గుర్తులేదు, కొద్దిమందికి తెలుస్తుంది, ఎప్పటికీ గుర్తు వస్తుంది. కొద్దిమందికి డబ్బులు ఇచ్చినప్పుడు చేతిలో గిల్లుతుంటారు ఇట్టగా. ఎందుకని? గట్టిగా చెప్పమ్మ మాదిరి. దేనికి? ఆ రోజు ఇన్ని గిల్లాను గుర్తుందా ఆయన నిబంధన గుర్తు చేయటానికి. ఇదేం నిబంధన ఇది?
అది సంగతి. అంటే ప్రతి చోట ఒక వింత వింత నిబంధనలన్నీ ఉన్నాయి. అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ మనం కూడా ఏం చేస్తాం తెలుసా, ఈ నిబంధన చేసేటప్పుడు మధ్యలో ఒక వ్యక్తిని పెట్టుకుంటాం. చూడండి, పాత నిబంధనలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేయటానికి అక్కడ ఎవరు కనబడకపోతే దేవుడు ఏం చేశాడు? గట్టిగా చెప్పమ్మా. ఆయన మీదే ఆయనే నాతోడని ప్రమాణం చేసేసారు నిబంధన. అవునా? అంటే ఇక్కడ ఆచారాలని దేవుడు కొన్నిసార్లు అర్థమవటం కోసం ఆయన తిరిగి వాటిని ఉపయోగించాడు. అయితే మనం చేయమని కాదండి, అది ఆచారం. చూడండి, ఇక్కడ 3 ఏళ్ల పొయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల గొర్రెపిల్ల, ఒక పౌర పిల్ల, ఒక గోపిల్ల, 5 తెమ్మన్నాడు. 3 ముక్కలు చేసి ఎదురు పెట్టాడు. పక్షులు మాత్రం చంపల. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 3 వధించబడ్డాయి. అంటే గొర్రెపిల్ల వధించబడింది, నిజమేనా? మేక వధించబడింది, దూడ వధించబడింది. దూడల్లోకి రక్తము, మేకలోకి రక్తము మీ ఎన్నడును సంపూర్ణ సిద్ధిని కలుగు చేయము. ఇది బైబిల్ చెప్తా ఉన్నది. అంటే అది జరగాల, అయితే సంపూర్ణ సిద్ధి కలుగు చేయదు. అయితే మీరు గమనిస్తే తర్వాత పౌర పిల్ల ఉన్నది, గోపిల్ల ఉన్నది. మీరు 2 గమనిస్తే ఈ పౌరము బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నీళ్ళలో బాప్తిజం పొంది బయటకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరం ఆకారంలో ఆయన లోపల దిగి వచ్చను. నిజమేనా? అంటే ఇప్పుడు ఈ పౌరానికి సాదృశ్యమైన గొర్రె ఒక పౌరము ముక్కలు చేయబడాల. 2వ సంగతి జ్ఞాపకం చేయండి. లోక పాపం మోసుకొని పోవాలి దేవుని యొక్క గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు నిమిత్తము చనిపోయింది ఏదన్నా ఉన్నదా? ఏం చనిపోలా? మీరే చెప్తారు, తెలివైన వాళ్ళు మీరు, జ్ఞానులు, తెలివైన వాళ్ళు. కాకపోతే కొంచెం మనకి స్పిరిచువల్ అమ్నేసియా ఉంటుంది, ఆత్మీయ మతిమరిపోతుంది. వెంబడే గుర్తొచ్చేస్తుంది మీకు మంచివాళ్ళు. యేసుక్రీస్తుని 8వ దినమున దేవాలయం తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళారా? పేదవాడి బలి అర్పణది. ఎంత గొప్ప సంగతి అంటే నిజంగా నేను అనుకుంటాను, ఆ గోపిల్లల కన్నా ధన్యం వెండి భూమి మీద లేవనుకుంటున్నాను. లోక పాపం మొత్తం మోసుకుపోయిన గొర్రెపిల్ల ఈయనైతే ఈయన కోసం అవి చచ్చిపోయినాయి. ఇక అంతకన్నా ఏం కావాలండి? ఆయన మనం చచ్చిపోయమని మనం చచ్చిపోవట్లేదు. మనం నువ్వు లోకంలో చచ్చిపోవడం మనం ఒప్పుకోవట్లా. అవి లోకం కాదు, ప్రాణమే వదిలేసినాయి. ఎంత గొప్ప ధన్యత అండి ఆ 2 ఒక గోపిల్లది. ఎంత గొప్ప ధన్యత. క్రీస్తు కొరకు భూమి మీద ఏ ఒక్కరు చేయాల. పేతురు పారిపోయాడు, అపోస్తలు మొత్తం పారిపోతే యోహాను ఒక్కడు మిగిలాడు పక్కన. అప్పుడు దాకా నీ కోసం ఉంటామేమో, నీ వెనకాలే ఉంటావు, రోషంగా వెళ్ళినాడు, ప్రభువా నీ దగ్గర రచ్చమేంచి అన్నోళ్ళంతా ఏమయ్యారు? కొరడా పైకి లాగా మొత్తం పారిపోయారు అందరూ. కానీ ఆశ్చర్యం ఏంటంటే అమాయకంగా వచ్చిన ఆ పౌర పిల్లలు మాత్రం క్రీస్తు నిమిత్తం వధించబడ్డాయి. నేను అనుకుంటాను వాటిని పరలోకం పోకుండా ఆపేది ఏదో ఉన్నదా? లేదు కదా. ఒకసారి యేసుక్రీస్తు ఇలాగంటున్నాడు, నక్కలకి బొరియలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమే లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన సొంత సమాధి కూడా లేదు. అరిమతయి యోసేపు వచ్చి, అయ్యా నాకు అనుమతిస్తే నేను ఆయన శరీరాన్ని తీసుకొని పోయి నా సమాధిలో పెట్టుకుంటా అన్నాడు. ఎంత ధన్యుడని అరిమతయి యోసేపు. ఆయనకి ఏమిచ్చాడు? ఇప్పుడు తన సమాధిని ఇచ్చిన అరిమతయి యోసేపుకి దేవుడు ఏమిచ్చి ఉంటాడు? ఇప్పుడు అరిమతయి యోసేపు సమాధి ఉందా? లేదు. నేనంటున్నా, ఒకవేళ నీవు క్రీస్తుకి నీ హృదయం ఇస్తే, ఈ రాత్రి నీ హృదయం ఆయనకి ఇస్తే, ఆయన నీ లోపలికి వస్తే నేను సంపూర్ణంగా మార్చి నేను ఆయన ఉండే చోటు తీసుకుపోగలను. కాబట్టి హృదయం ఇవ్వాల్సింది ఎవరు? గట్టిగా రాట్లా, బలంగా రాట్లా, సంతోషంగా రాట్లా, ఉత్సాహంగా రాట్లా, ఉజ్జీవంగా రాట్లా, ఏదో లోపల నుంచి రాట్లా. రావాలా, మనకి హృదయం లోపల నుంచి రావాలా. చూడండి, ఒకసారి మన రోడ్డు మీద వచ్చేటప్పుడు మన దగ్గర 100 రూపాయలు కనబడకుండా పోతే మన లోపలంతా ఎలాగుంటుంది? ఆ రోజు భోజనం పెట్టినా, ఏం చూసినా, ఏం చేసినా, 100 పోయింది. ఇప్పుడు బాధ ఎక్కడుంది? పైన ఉందా, లోపల ఉందా? మరి హృదయం అంటే అక్కడి నుంచి రావాలి కదా. ఇప్పుడు లోపల నుంచి రావట్లేదు, ఏదో వస్తుంది కానీ బయటికి వెళ్ళాక లోపల నుంచి రావాల్సి ఉన్నాం.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత. కొన్ని చిన్న మాటలు చెప్తున్నా చూడండి. అనాది కాలంలో నిబంధన చేయనప్పుడు వారు ఒక ఒప్పందంకు వచ్చి వ్రాసిక నుండి వారు ఒక జంతువుని చంపి ఒక భాగం ఒకరు ఒక భాగం ఒకరిని తీసుకునేవాడు. ఈ నిబంధన అయిపోయినది. ఈ భాగం వీళ్ళు తీసుకెళ్లారు, ఆ భాగం వాళ్ళు తీసుకెళ్లారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశారంటే అబ్రహాంకి గాఢ నిద్ర కలగజేసి, దేవుడు ఎప్పుడన్నా పని చేయాలనుకుంటే కొన్నిసార్లు మాకు నిద్ర కలగజేస్తాడు. ఏదైనా తోటలో ఆదాము గాఢ నిద్ర కలగజేసి అవ్వను బయటికి తీశాడు. శిలువలో యేసు గాఢ నిద్ర కలగజేసి వధువును బయటికి తీశాడు. ఇక్కడ అబ్రహాం గాఢ నిద్ర కలగజేసి నిబంధనలు ఏం చేయబోతాడో తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనిస్తే చూడండి, ఎక్కడైనా కూడా ఇంకో చిన్న సంగతి, కొంచెం నేను త్వరపడతా ఉన్నా, త్వరగా మనం ముగించుకుందాం. ఒక గొంగళి పురుగు భూమి మీద ఉండగా గొంగళి పురుగును ప్రేమించేవాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి? నిజంగా ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, సెల్ఫీ తీసుకునేవాళ్ళు, డీపీలు పెట్టుకునేవాళ్ళు, స్టేటస్లో పెట్టుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఎందుకు మీకు గొంగళి పురుగుని అంత ద్వేషం? గొంగళి పురుగు చూస్తే ఎలాగ ఉంటుంది ఇప్పుడు చెప్పనా? మనమే గొంగళి పురుగు. దేవుడు పరిశుద్ధుడైతే మనం ఎలాగున్నాం? గొంగళి పురుగులాగా ఉన్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనం గొంగళి పురుగుని ద్వేషించుకున్నట్టుగా దేవుడు మనల్ని ద్వేషించుకోవట్లా. ఆయన అంటాడు, నీ జీవితం మొత్తం నాకు తెలిసే నేను ప్రేమించానంటున్నాడు. యాకోబు మంచోడా, ఏశావు మంచోడా? కానీ దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? మళ్ళా యాకోబునే ప్రేమించాడు. ఎవరా యాకోబు? మనమే. మనమంటే కోపం వస్తుంది, నేను మిమ్మల్ని ఎందుకు అనాలి మళ్ళా? ఇప్పుడు ఎవరా యాకోబు? నేనే. మన మంచోళ్ళమా? కానే కాదు. కానీ ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? రైట్. ఇప్పుడు దేవుడు నీతిమంతుల కొరకు భూమి మీదకి వచ్చాడు, నిజమేనా? ఎవరి కోసం వచ్చాడు? నీతిమంతుల కోసం రాలేదండి ఆయన. బైబిల్ చదివారా? ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? ఎవరో పాపులు అంటారు, మీకు తెలియదు వాళ్ళు ఎవరో? ఎవరో పాపులు అంటే క్రీస్తు వచ్చింది ఎవరి కోసం? రక్తం ఎవరి కోసం? పాపం తీసేసింది ఎవరిది? రక్తం కాచింది ఎవరి కోసం? పరిశుభ్రపరిచింది ఎవరిని? పాపం కడిగేసింది ఎవరిది? అన్నీ నావే. మళ్ళా వస్తానని చెప్పింది కూడా నా కోసమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు క్రీస్తు నన్ను పరిశుభ్రపరిచింది దేనికంటే ఆయన ఇచ్చిన వాగ్దాన నిమిత్తమే. ఆయన ఒక మాట ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఒక మాట ఇచ్చాడు. ఆయన ఎదుట మనం నిర్దోషములుగాను పరిశుద్ధులుగాను నిలబెట్టాలని ఆయన మనల్ని క్రీస్తులో ప్రేమలో ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆయన నిబంధన చేసేసాడు జగత్ పునాది కన్నా ముందుగానే. ఆ నిబంధన కట్టుబడే దేవుడు ఇప్పుడు పనిచేస్తున్నాడు. నీవు నేను భూమి మీద రావటానికన్నా ముందుగా దేవుడు ఒక నిబంధన చేసేసాడు. ఆ నిబంధనకే దేవుడు కట్టుబడి ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు ఒక నిబంధన చేశాడు, దానికి దేవుడు కట్టుబడి ఉన్నాడు. చిన్న సంగతి. నా గొంగళి పురుగు దగ్గరికి వచ్చున్నాం. ఇప్పుడు ఈ గొంగళి పురుగు కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన? అన్ని గొంగళి పురుగులు చచ్చిపోవు. గొంగళి పురుగులు కానీ జీవితాన్ని ముగించవు. కొన్ని గొంగళి పురుగులు ఏం చేస్తాయి అంటే ఒక చెట్టు మొదటికి వెళ్ళి లేదా ఇంటి మొదట్లో కూడా వచ్చి అది ఒక చిన్న మట్టి గూడు కట్టుకుంటాయి. ఆ మట్టి గూడు కట్టుకొని అదే గూడు లోపలికి వెళ్ళిపోతుంది. గూడు లోపలికి వెళ్ళిపోయాక లోపల నుంచి ఆ మట్టి గూడని పూర్తి చేసేసుకుంటుంది. అంటే దాని సమాధి అదే కట్టుకున్నది. ఇప్పుడు నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందంటే అది చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ బైబిల్లో అబ్రహాం గురించి దేవుడు అంటున్నాడు, అప్పుడు కట్టికి చీకటి కమ్ముకొనును, గాఢాంధకారము కమ్ముకొనును. ఇప్పుడు ఆ గాఢాంధకారంలో కట్టికి చీకట్లు అబ్రహాం ఉండగా అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాంకి దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడో అబ్రహాంకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ గొంగళి పురుగు గూడు ఎందుకు కట్టుకున్నది? దానికి ఒక బయలుపాటు వచ్చింది, దానికి ఒక ప్రత్యక్షత వచ్చింది, దానికి ఒక పిలుపు వచ్చింది. దాని జీవితం మార్చుకుందాం అనుకుంటుంది, దాని సాక్ష్యం మార్చుకుందాం అనుకుంటుంది, దాని రూపం మార్చుకుందాం అనుకుంటుంది. అంతకు ముందు వరకు అది పైకి ఎగరలేదు. గొంగళి పురుగు ఎగరాలని కోరిక, అది ఎగరలేదు. మరి మనకే కోరిక ఉన్నది పైకి వెళ్ళిపోవాలని, కానీ వెళ్ళలేము. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక ఏర్పాటు చేశాడు. ఈ శరీరం కాక ఇంకొక శరీరాన్ని దేవుడు గొంగళి పురుగు నిమిత్తము సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు గొంగళి పురుగే రెడీ అవ్వాలి ఆ పనిలోకి వెళ్ళడానికి. గొంగళి పురుగు చూస్తే ఏ రంగులో ఉంటుంది?
కానీ అది గూడు కట్టుకున్నాక లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చీకట్లో ఉన్న తర్వాత గాఢాంధకారంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాని సమాధానం చేసుకున్న తర్వాత లోకం నుంచి దూరం అయిపోయాక ఏ ఒక్క దాంతో సంబంధం లేకుండా ఉన్న తర్వాత ఒక సమయం వచ్చిన తర్వాత అది చిన్నగా గూడుకు ఒక రంధ్రం చేస్తుంది. మీరు చూస్తూ ఉండండి, అదే గూడులోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా చూడండి, గొంగళి పురుగు లేదు. ఏమైంది? ఇప్పుడు అది బయటికి రాగానే ఎలా ఉంది తెలుసా? గొంగళి పురుగుగా ఉన్నప్పుడు రంగులు పోయినాయి, గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దానికి ఉన్న కాళ్ళు పోయినాయి, గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దానిలో ఉన్న శరీరంలో ఉన్న ఆకారం మొత్తం మార్చబడింది, దాని రంగు మార్చబడింది, దాని రూపు మార్చబడింది. మీరు గమనిస్తే ఆ గొంగళి పురుగు సీతాకోచలిగా మారిన తర్వాత బయటికి వచ్చాక అది ఒక్కసారి కూడా పాకలేదు. ఏం చేసింది మరి? ఇప్పుడు నువ్వు నేను మారితే దేవుడికి అప్పగించుకుంటే, నీ హృదయానికి ఇచ్చేసుకుంటే, నీ ఆలోచనకి ఇచ్చేసుకుంటే, నువ్వు సంపూర్ణంగా వాక్యం యొక్క బయలుపాటు నమ్మి ఆయన మీద నమ్మకం ఉంచి నీవు కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోతే లోకం నుంచి దూరంగా వాక్యానికి దగ్గరగా, క్రీస్తుకు దగ్గరగా, ఆత్మను పొందుకునే వ్యక్తిగా నీ గురించి నీకు ఎవరో తెలిసిన తర్వాత, నువ్వు బయలుపాటుని కలిగి ఉన్న తర్వాత నువ్వు సంపూర్ణంగా అందరి నుంచి వేరైపోతే. చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అందరి నుంచి వేరు చేశాడు. ఏమా దేవుడు ఆదికాండ 1వ అధ్యాయంలో భూమిని ఆకాశం వేరు చేశాను, అన్నీ వేరే చేస్తున్నాడు దేవుడు. ఈ రోజు కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు అవిశ్వాసతో జోడిగా ఉండొద్దు, విజ్జోడిగా ఉండకూడదు, వారితో ఉండొద్దు నువ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను వేరు చేస్తున్నాడు. దేవుడు నీకు వేరే స్థలము సిద్ధపరుచున్నాడు, ప్రత్యేక సిద్ధపరుచున్నాడు. అబ్రహాంని బయటకు పిలిచినట్టుగానే దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా బయటకు పిలుస్తా ఉన్నాడు. ఆ గొంగళి పురుగుని బయటకు పిలిచిన దేవుడే సీతాకోలకి జీవితాన్ని దేవుడు ఇచ్చినాడు. అదే దేవుడు ఈ రోజు మనల్ని కూడా పిలిచి అంటున్నాడు, నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు, నువ్వు ఎగరగలిగే స్థితిలో ఉన్న వ్యక్తివి. నీ యొక్క స్థితి అది, నీ యొక్క స్థాయి అది, నీ యొక్క స్థానం అది. ఆమేన్. అబ్రహాము గాఢ నిద్ర కలగజేశాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాము సంధిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము చూస్తూ ఉండగానే బైబిల్ చెప్తా ఉంది, రాజినట్టుండిన పొయ్యి, ఆ కటికి చీకటి మధ్యలో రాజబెట్టినటువంటి ఒక పొయ్యి అంటే మీకు అందరూ తెలుసు కదా, మంట ఎక్కువ ఉన్నది. జాగ్రత్తగా మీరు అక్కడ చూస్తే ఆ రాజబెట్టిన పొయ్యి అక్కడి నుంచి పోతున్నప్పుడు వర్తమాన దాని గురించి చెప్తున్నది, అది ఏదో కాదు, నరకం. మీరు ఆశ్చర్యం, బైబిల్ చదివితే అక్కడ మాట ఉన్నది, ఆ రాజబెట్టు పొయ్యి వెళ్ళగానే వెనకాల ఒక చిన్న వెలుగుపోతున్నది. గట్టిగా చెప్పండి. ముందు ఆ రాజు పెట్టిన పొయ్యి వెళ్తుంది, వెనకాల ఒక చిన్న వెలుగు, అదేదో కాదు, పరిశుద్ధాత్మ నాయకత్వం అయి ఉన్నది. అది దేవుడు నడిపిస్తున్నాడు. ముందేమో తీర్పు చూపిస్తున్నది, ఆ వెనకాలేమో తీర్పు లేకుండా వెళ్ళేవాడని చూపిస్తున్నాడు. మీరు గమనించినట్లయితే ఈ ముందెళ్ళిన అగ్ని, ఆ వెనకాల వచ్చిన వెలుగు, ఈ రెండు కూడా వధించబడినట్లుండిన ఆ ఖండముల మధ్యలో నడిచిపోయినది. చదివారా బైబిల్లో అక్కడ? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు నిబంధన మధ్యలో నడిచిపోతున్నాడు, ఆ నిబంధన స్థిరపరుస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన పాత నిబంధన మధ్యలో వారధి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు అన్నిటి మధ్య నిబంధన ఆయనే అయి ఉన్నాడు. ఈరోజు ఆయనే నీకు నాకు నిబంధన చేస్తున్నాడు, నేను వస్తాను, మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోతాను. ఎవరితో చెప్పాడు? నాతో చెప్పాడు. ఇంకోళ్ళతో ఎవరు చెప్పినా నాకు అనవసరం. ఒక మాట, చింపబడిన 2 కాగితం ముక్కలు సరిపడినప్పుడే నీకు బట్టలు ఇచ్చేదారు. ఇప్పుడు నేను పైకి వెళ్ళాలంటే యేసుకు సిలువలో కేక పెట్టాడు. 7 మాటలు మనకొద్దు, చాలా మాటలు ఉన్నాయి అక్కడ. ఏంటి ఆ మాటలు? నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నా. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? శరీరం ఎక్కడ ఉన్నది? ఆత్మ పైకి వెళ్ళింది. మీరు గమనిస్తే క్రీస్తు లేచిన తర్వాత శరీరం పైకి పోయింది, ఆత్మ కిందకు వచ్చింది. ఇది రైట్? నా ఆత్మ నీకు అప్పగించుకున్న, ఆత్మ పైకి వెళ్ళింది. అయితే మీరు బైబిల్ కానీ చదివితే ఆత్మ పైకి వెళ్ళటానికన్నా ముందుగా కింద పాతాళానికి పోయాడు. పాతాళానికి వెళ్ళింది దేనికి? నీ పాపం నా పాపం తీసేయటానికి, అపవాదిని ఒక తన్నుదంటానికి, వాడి దగ్గర తాళాలు లాక్కోటానికి, పాతాళం యొక్క తాళం చెవులు లాక్కోటానికి, మరణం యొక్క తాళం చెవులు లాక్కోటానికి, అది క్రీస్తు యొక్క స్వాధీనంలో పెట్టుకోవటానికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఉన్నది, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళం చెవులు నా వశములో ఉన్నాయి. ఇప్పుడు మరణం తాళం చెవులు ఎక్కడా? పాతాళం యొక్క తాళం చెవులు ఎక్కడా? మరి ఎందుకు పరలోక రాజ్యం తాళం చెవులు ఎక్కడా? దేవుడి దగ్గర నై కూడా బైబిల్ చదివారా? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మాట ఉన్నది, పేతురు నీకు పరలోక తాళం చెవులు ఇచ్చేదను. పరలోక తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి?
పేతురు అంటే పేతురు పేరు పెట్టుకున్న వ్యక్తి కాదండి. పేతురు అంటే సంఘమై ఉన్నది, కట్టబడిన సంఘము, బండ మీద కట్టబడిన సంఘము, ప్రత్యక్ష మీద కట్టబడిన సంఘము. ఇప్పుడు సంఘాల్లో తాళం చెవులు ఉన్నాయి. ఏం తాళం చెవులు? పరలోక తాళం చెవులు. ఇప్పుడు సంఘములో ఏమున్నది? తర్వాత దేవుడు తాళం చెవులు ఇచ్చాడంటే, సంఘములో మొదట ప్రత్యక్ష వచ్చినది, ఆ తర్వాత తాళం చెవులు వచ్చింది. ప్రత్యక్ష వచ్చాక అప్పుడు ఇస్తానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రత్యక్ష పొందుకున్న సంఘం ఏం కలిగి ఉందంటే, పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గం ఎరుగున్నది. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు సిలువ మీద ఆయన కేక పెట్టాడు. ఏమని కేక? నా శరీరము నా ఆత్మనికి అప్పగించుకుంటున్నా. ఆత్మ పైకి వెళ్ళినది, మేడగది ఆత్మ కిందకు వచ్చింది. లేచిన తర్వాత వాళ్ళ మధ్య 40 రోజులు తిరిగిన తర్వాత శరీరం పైకి వెళ్ళినది. ఆ తర్వాత 50 దినము ఆత్మ కిందకు వచ్చినది. ఇంతకీ ఆత్మ వచ్చింది ఏ దినము? పెంతెకోస్తు దినము. పెంతెకోస్తు అంటే ఏంటి? ఈరోజు చాలామంది పెంతెకోస్తు చర్చిల పేర్లు పెడుతున్నారు. ఇంతకీ పెంతెకోస్తు అంటే ఏంటి? 50వ దినము. క్రీస్తు లేచిన దగ్గర నుంచి 50వ దినము. ఆ దినమున ఆయన ఆత్మగా మళ్ళీ సంఘంలోకి దిగొచ్చాడు. రైట్. ఇప్పుడు ఆయన భూమి మీద ఎవరికైతే ఆత్మనిచ్చాడో వాళ్ళ దగ్గర ఒక మొక్క ఉంది, ఆయన దగ్గర ఒక మొక్క ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నేను జాషువా గారు రమ్మను. జాషువా గారు రండి అంట. ఇప్పుడు జాషువా గారు వచ్చారు. రండి సార్. ఇప్పుడు ఈయన వచ్చాడు. ఈయన వచ్చినప్పుడు ఈ పక్కన పెట్టినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయన చెప్పింది ఇది సరిపోవాలా, లేకపోతే అక్రమం చేయువారలారా అంటాడు. ఇప్పుడు క్రీస్తులో కలిగి ఉన్న ఆత్మ నేను కలిగి ఉండాలి, ఆయన చెప్పిన వాక్యము నేను కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నిబంధన చేశాడు. అమెరికాలో ఉన్న ఆ చాకలి వాడు పేపర్ చింపి ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న పేపర్కి ఇన్ని సరిపోవాలా. ఇప్పుడు ఆయన వచ్చి నా పేపర్కి నీ సరిపోవడం నడవదు. ఇప్పుడు నా ప్రత్యక్షతకి నీవు వాక్యం సరిపోవాలి. క్రీస్తు అంటే ఆయన సరిపోదు, ఆయనకి నా ప్రత్యక్షత సరిపోవాలి. ఆయన నాకు ఇచ్చిన ఈ ముక్క నేను అలాగే తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలి. దీంట్లో సొంతది నేను ఏది రాయొద్దు. ఐ షుడ్ నాట్ రైట్ ఎనీథింగ్ ఇన్ దిస్. దట్స్ వై హీ రోట్ ఇన్ బైబిల్ ఎట్ ది లాస్ట్ చాప్టర్ ఆఫ్ ది బైబిల్. బైబిల్లో చిట్ట చివరి అధ్యాయంలో దేవుడు ఇలా రాయించాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏది కలపద్దు, తీసేయొద్దు. ఇప్పుడు ఈ పేపర్కి ఆయన ఏం కలపలేడు, దేవుడు ఏం కలపడు అని ఇప్పుడు మనం ఏం చేయాలా? రాయబడిన వాక్యంలో ఏది కలపద్దు, దానికి తగ్గట్టుగానే నీవైనా నేనైనా జీవించాలి. పరిశుద్ధాత్మకి తగ్గట్టుగానే నీవైనా నేనైనా జీవించాలి. కాబట్టి గమనించండి. కాబట్టి వారిని నువ్వు మోసపరచలేవు. ఎందుకనగా వాని యొద్ద మరొక మొక్క ఉన్నది. నీవు నీ పేపర్ను ఆ పేపర్ మీద తిరిగి రాయవచ్చును, కానీ ఆ కాగితము అలాగే నీవు చింపలేవు. ఎంత చిన్నదా అంటే ఎంత ఉంది మనకి, ఒక కాగితం మొక్కలు ఎంత ఉన్నది. ఆ చింపబడిన కాగితమునకు ప్రత్యామ్నాయం నువ్వు చేయలేవు. దానికి వేరొకది నీ దగ్గర లేదండి, ఇంకేమి దానికి సరిపోయేది ఇంకో నువ్వు తయారు చేయలేవు. పరిశుద్ధాత్మకి అనుకూలంగా ఉండేది ఇంకో నువ్వు తయారు చేయలేవు, ప్రత్యామ్నాయం చేయలేవు. వాక్యానికి ప్రత్యామ్నాయం లేదు, దేవుడు ఇచ్చిన బయలుపడి ప్రత్యామ్నాయం లేదు, నీ యొక్క శరీర మార్పుకి ప్రత్యామ్నాయం లేదు. దేవుడు ఎలాగూ ఇచ్చాడో ఎలాగూ రాశాడో అది అలాగూ జరిగి తీరవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు లోపల ఇదిగో ఈ మొక్క ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇదే మొక్క ఇంకొక మొక్క ఇప్పుడు జాషువా సోదరికి ఎలాగ ఇచ్చానో అలాగే దేవుడు అందరికి కూడా ప్రత్యక్ష ఇచ్చాడు, అందరికి బయలుపడిచ్చాడు, అందరికి వాక్యం ఇచ్చాడు, అందరికి పరిశుద్ధాత్మ ఇచ్చాడు. అవునా? అపొస్తలుల 2వ అధ్యాయము 38 39 40 ప్రకారంగా దేవుడు అందరికీ ఇచ్చాడు పరిశుద్ధాత్మని. ఈ వరం మీకును మీ పిల్లలకి దురస్తులకి అనగా ప్రభు అయిన దేవుడు తన వద్దకు పిలిచిన వారు అందరికీ ఇచ్చేందును. ఏ వరము? పరిశుద్ధాత్మ అనే వరము. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు సొంతం? అందరికి ఇచ్చాడు. ఇప్పుడు అందరికి ఇచ్చిన పరిశుద్ధాత్మ దీంతో మ్యాచ్ అవ్వాలి, అంతేనా? దీంతో మ్యాచ్ కాకపోతే నడవదు. నా ప్రత్యక్షత నడవదు, నీ ప్రత్యక్షత నడవదు, మా భాష గారి ప్రత్యక్షత నడవదు. ఎవరి ప్రత్యక్షత నడుస్తుంది? కొరిస్తుంది ఒకటే. ఎందుకంటే ఇచ్చింది ఆయన, ఈ మొక్క చింపిచ్చింది ఆయన కాబట్టి ఆయనకి సరిపోవాలా. ఇప్పుడు చిన్న మాట చెప్తా. క్రీస్తు ఇది కలిగి ఉన్నాడు, దేవుడు అందరికి ఇచ్చున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షత బైబిల్లో ఒక స్త్రీకి కూడా దేవుడు ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఆమె తప్పులో ఉన్నది, పాపంలో ఉన్నది, వ్యభిచారంలో ఉన్నది, అంతకుముందు 5 భర్తలు కలిగి ఉన్నది, ఇప్పుడు ఉన్నది 6వ వాడు. ఇప్పుడు ఆమె దగ్గర క్రీస్తు వచ్చాడు, ఈయన దగ్గర మొక్క ఉన్నది. ఇప్పుడు 2వ మొక్క ఎక్కడ ఉంది? ఆమెలో ఉన్నది. అయితే ఆమెలో ఉన్న సంగతి ఆమెకు తెలియదు.
ఇది ఈరోజు మన పరిస్థితి. ఇప్పుడు ఆమె తప్పులో ఉన్నది, తెలిస్తే తప్పు చేయదు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా మనం దేవుడు కుమారుని తెలిస్తే మనం తప్పు చేయము కదా. తప్పు చేస్తామంటే అర్థం ఏంటి? ఎరగక. ఇప్పుడు ఆమె వ్యభిచారం ఎందుకు చేస్తున్నది? ఎరగక ఆమె ఎవరో. ఇప్పుడు ఆయన వచ్చి అన్నాడు, అమ్మా దాహానికి ఇస్తావా? చూడండి, ఆయన నీళ్ళు అడిగాడు, నీళ్ళు ఇవ్వాల. ఆకలి అంజూరు చెట్టుని అడిగాడు, అదేమో పళ్ళు ఇవ్వాల. తలవాల్చుకోవడానికి స్థలం లేదు, ఒంటి మీద పుట్టినప్పుడు బెత్తలు లేవు, సిలువ మీదేమో చీటీలు వేసుకున్నారు, చిరకరిచి తాగమన్నారు. ఆయన అడిగింది ఏది ఇవ్వలేదు ఎక్కడా కూడా. ఈ రాత్రి ఒక్కడ ఆయన మన హృదయాన్ని అడిగితే ఇచ్చేస్తానని చెప్పరు ఎవరు? లోపల నుంచి చెప్పడం, కొంచెం లోపల నుంచి వచ్చేయాలి బలంగా. ప్రజలో ఇప్పుడు సమరస్యతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడుగుతూ ఉండగా కొద్దిసేపటిగా అన్నాడు, అసలు నేనెవరు తెలుస్తుంది అని అడుగుతావు. నీ భర్తను తీసుకురాపో ఇస్తాలే, కానీ నా భర్త లేడు, నువ్వు చెప్పి నిజమే, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు 6వ వాడు. ఇప్పుడు ఆమె ఆయనతో గొడవ పడాలి ఆ మాట అన్నాక, అంతేగా. ఇప్పుడు నిజంగా తప్పు చేసే స్త్రీ అయిన ఆ మాట అంటే ఏమంటుంది? ఎట్ట కనిపిస్తా నీకు, పెట్టాలా కేసు అంటది. మరి ఆయన దగ్గర కేసులు నడవు, ఎందుకంటే ఆయనే జడ్జి, ఆయన దగ్గర నడవు. ఇక్కడ మనం అన్నట్టుగా అక్కడ మనం పోట్లాడలేం కదా. మరి అయితే ఆయన ఏమన్నా తెలుసా, వింతైన విషయం చూడండి. ఆయనేమో తిడుతున్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు 6వ వాడు అంటే నువ్వు ప్రవక్తవు కదూ అంటున్నావు. ఇదేంటిది? ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు, ఆమె ఇంటల్లా, నువ్వు మెస్సేవి కదూ. ఇదేంటిది? ఇప్పుడు మనల్ని ఏమైనా తిడతంటే ఏమనాలి? ఒకవేళ చర్చిలో మనం పాస్ట్గా తిడితే ఏమంటాం? లేచి వెళ్ళిపోయాం, ఏమంటే నువ్వేనా చర్చి ఈ ఊళ్ళో నీదేనా పెట్టి, ఇంకో చర్చి లేదు, నీకన్నా పెద్ద చర్చి ఉంది, లేపో వెళ్తాంలే అంటాం మనం. కానీ ఆమె ఏమంటుంది? నువ్వు ప్రవక్తవు కదూ, నువ్వు మెస్సేవి కదూ, మాకు తెలిసే సంగతి, మేము చేసిన పాపాన్ని మాకు జ్ఞాపకం చేస్తే ఒక ఆయన వస్తాడు, ఆయనే మెస్సయ్య, నువ్వు మెస్సేవే నాకు తెలుసు అంటుంది. ఈయన దగ్గర ఉన్న దానికి ఆమె కలిగి ఉన్న ప్రత్యక్షతకి 2 మ్యాచ్ అవుతున్నాయి. అక్కడ మెస్సయ్య నాకు వస్తాడని ఆమెకు తెలుసు, రాగానే మ్యాచ్ అయిపోయింది ఇద్దరికి. ఆమె కొండ పక్కన కొట్టి వెళ్ళిపోయింది, 3000 మంది వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన సంగతి ఏంటి? రాత్రి మ్యాచ్ అవుతున్నాయి కాగితం మొక్కలు. వాక్యం మ్యాచ్ అవుతుందా? పరిశుద్ధాత్మ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అయిన తర్వాత నీ జీవితం ఇంత ముందు లాగా ఉండదు. నీ జీవితం సంపూర్ణంగా మారి ఉంటుంది. నువ్వు లోకం వైపు చూడవు, లోకం సంబంధించిన ఏది నీ మీద పనిచేయదు. ఎంత లోకం ఆకర్షించినా అది నీ మీద ప్రభావం చూపించలేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రభావం కింద నీవు ఉన్నావు, ఆయన యొక్క రక్తం కింద నీవు ఉన్నావు, ఆయన యొక్క ఆత్మ కింద నీవు ఉన్నావు, పరిశుద్ధాత్మ కింద ఉన్నావు. వ్యక్తి మీద లోకంలో ఏ ప్రభావం ఉండదు, మరణము కూడా ప్రభావం చూపించలేదు. అంత గొప్ప శక్తిని దేవుడు మన లోపల పెట్టాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఆయన దగ్గర ఒక కాగితం మొక్క ఉంది, క్రీస్తు దగ్గర ఒక కాగితం మొక్క ఉన్నది. ఆయన కాగితం మొక్క మీద సొంత రాసుడు, కైపా కాగితం మొక్క చింపి జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమంటున్నాడు? కైపాతో మ్యాచింగ్ ఆటం లేదంటున్నాడు. ప్రత్యక్ష కైపా నుంచి రాలేదండి, క్రీస్తు నుంచి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? కైపా ఇచ్చిన కాగితం వదలాలంటే ఎంత మీకు చెప్పున్నా, దెబ్బ కొట్టాడు, ఎక్కడ పడేశాడు? మీకు చిన్న సంగతి చెప్పాలా? పౌలు శరీరాన్ని మీద ఉన్న వస్త్రముల మీద మట్టి అంటుకుంటే ఒప్పుకోడు పౌలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? రథం మించి మట్టిలో వేసాడు. మట్టిలో వేయటమే కళ్ళు పోగొట్టాడు. వెలుగు కొట్టింది. ఏం కొట్టింది? వెలుగంటే ఎవరు? క్రీస్తు. ఇప్పుడు వాక్యం కొట్టింది, క్రీస్తు కొట్టాడు, కింద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? మట్టిలో పడ్డాడు, దొల్లుతున్నాడు కింద మొత్తం. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు అంటున్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? అప్పుడు దాకా క్రీస్తుని దూషించిన పౌలు చెప్పలేని దూషకుడును హింసకుడును సంగమును ఎంతో బాధ పెట్టా అంటున్నాడు, ప్రభువా నీవెవరివి? చూసారా ఇప్పుడు కింద పడగానే ఏమైంది? దూషించిన నోరేమంటుంది? ప్రభువా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ హింసిస్తున్న యేసుని నేనే. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఉండదు. మళ్ళా ఏంటి ఆశ్చర్యం అంటే, ఇప్పుడు దాకా పౌలు క్రీస్తు ఎదురుపడలా కదా, పౌలు ఎప్పుడు క్రీస్తు హింస పెట్టలా కదా, మరి ఎలాగా? ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఈయనకి అర్థమైనది, నా మాటలు మీ యందు, మీరు నా యందు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారిని శ్రమ పెడితే, ఇప్పుడు పౌలు ఏం చేశాడు? ఇప్పుడు మనం కూడా వధువులో ఉన్న వారిని శ్రమ పెడితే
వధులో ఉన్నవాడిని దూషిస్తే, వధులో ఉన్నవాడిని ఇబ్బంది పెడితే, వధులో ఉన్నవాడిని బాధ పెడితే, వధులో ఉన్నవాడిని నిందలేస్తే నువ్వు ఎవరు నిందిస్తున్నావో తెలుసా? అది. కాబట్టి ఇప్పుడు పౌలు చేసిన పని ఏంటి? వాస్తవంగా పౌలు కూడా దాంట్లో ఒకడు. కానీ పౌలు తెలియక ఏం చేసి దాంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకని? సంపూర్ణ బయలుపాటు లేక, వేరొక వ్యక్తి ప్రభావం కింద ఉన్నప్పుడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ప్రభావం తీసేయటానికి లోక ప్రకారంగా చూసే కనులు దేవుడు తీసి పక్కన పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు దేవుడు చేసే సంగతి ఏంటి తెలుసా? పౌలు మీద కోపమా? ప్రేమ అండి దేవుడికి పౌలు అంటే. లేదా దేవుడు వదిలేసిపోను, యోధాను వదిలేయలేదా? కానీ పౌలు వదిలేశాడా? వదిలేయలే. ఎందుకంటే పౌలు అంటే ప్రేమ. అన్నయ్య దగ్గరికి వచ్చా, అన్నయ్య నువ్వు వెళ్ళు, నా భక్తుడు ఒకడు ఉన్నాడు, బాధపడుతున్నాడు, తినకుండా ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, బయటికి రావట్లా, పోయి నువ్వు వెళ్ళిపో, ప్రార్థన చేయి, కళ్ళిపో, ప్రభా వాడా పౌలా దోషకుడా హింసకుడు ఏం పోయి ప్రభా, అతడు నా నిమిత్తము అనేక శ్రమలు పొందవచ్చాడు, పోయి వెళ్ళిపో, నువ్వు వాడేసే. సేవకుడికి ఈగోలు ఉంటానికి వెళ్ళలేదు, అననీయకి ఈగో ఉన్నది, దేవుడు తీసి పక్కన పెట్టాడు. పౌలుకి ఈగో ఉంది, తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు మనకి ఈగోలు ఉంటే ఏం చేయాలా? నా ఈగోలు ఉంటే పైకి గోటాలు ఉండవు, పైకి పొట్టాలు ఉండవు, ఇక్కడ ఉండి పొట్టాలు ఉంటాయి. కాబట్టి ఈగో నువ్వు ఇక్కడే విడిచిపెట్టవలసి ఉన్నావు. అననీయ ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, వెళ్ళాడు, పౌలు ఎత్తి మీద చెయ్యి ఉంచాడు, ప్రార్థన చేశాడు. తర్వాత పౌలు అననీయతో పాటు వెళ్ళాడు, బాప్టిజం పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు ఏమయ్యాడు చెప్పనా? సొంత కాగితాలు మొత్తం చింపేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలు పెట్టుకొని అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాలు కూర్చొని ఆయనకి దేవుడిచ్చిన కాగితం మొక్క తెచ్చుకొని పక్కన పెట్టి, ఇది కదా మ్యాచింగ్. పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. ఈ మొక్క మ్యాచ్ అయ్యింది. పాత నిబంధన ఆ మొక్క, కొత్త నిబంధన ఈ మొక్క, 2 మ్యాచ్ అయ్యి ఆయన ఈయన. ఎవరు చెప్పారు సార్? బయలుపాటు, వాక్యము, ప్రత్యక్షత. నీవు దేవుడి దగ్గరికి రావాలని ఆశపడినప్పుడు, దేవుడి గురించి తెలుసుకోవాలని ఆశపడినప్పుడు దేవుడే నీ వద్దకు వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయనను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయనతో కలిసి ఉండాలని కోరుకునే దేవుడు. ఆయన పేరు యెహోవా దేవుడు. యెహోవా అనగా తన కుటుంబంతో కలిసి జీవించేవాడై ఉన్నాడు. అటువంటి దేవుని ఈ రాత్రి మనం కలిగి ఉన్నామండి. నువ్వు ఒక్కడుగా ఆయన ముందుకేస్తే ఆయన 100 అడుగులు నీ కొరకు ముందుకేసే దేవుడై ఉన్నాడు. నువ్వు ఒక్కటి ఈ భూసంబంధం విడిచిపెడితే 100 నీలోంచి బయటికి పోయే విధంగా ఆయనకి కావాల్సిన శక్తిని, బలాన్ని, దీవిని, ఆశీర్వాద, కృపని అన్ని నీకు ఇవ్వగలడు. వేద్దాం అడుగులు, నడుద్దాం ఆయనపు. ఎందుకు ఆయన అబ్రాహాముతో నిబంధన చేసింది దేనికోసం? ఒక ముక్క పైన ఉన్నది, ఒక ముక్క మనలో ఉన్నది, ఈ 2 మ్యాచ్ అవ్వాలి. ఎత్తబాటు దినమున చెక్కింగ్ జరుగుతుంది. అదే సంగతి. ఏం చేద్దాం మరి? మన దగ్గర పేపర్ జాగ్రత్త, వేరే పేపర్లు వద్దు. క్రీస్తు ఇచ్చిన పేపర్ పెట్టుకుందాం, ఆయన ఇచ్చిన బయలుపాటును పెట్టుకుందాం, ఆయనతో పాటు వెళ్ళిపోదాం, ఆయనతో పాటు ఉండిపోదాం. ఒక మాట చెప్పచ్చా గట్టిగా? గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించును గాక. షలాం. మరి తిరిగి దేవుని యొక్క సేవకులు ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం.